వదనం మధురం అధరం మధురం వదనం మధురం నయనం మధురం హసితం మధురం హృదయం మధురం గమనం మధురం మధురాధిపతేరఖిలం మధురం నందగోపభూపవంశభూషణం విదూషణం భూమిభూతి భూరి భాగ్యభాజనం భయాపహం ధేనుధర్మరక్షణావతీర్ణ పూర్ణ విగ్రహం నీలవారివాహకాంతి గోకులేశమాశ్రయే దివ్యాంగనా బృంద నిషేవితాయ స్మిత ప్రభాచారు ముఖాంబుజాయ త్రైలోక్య సమ్మోహన సుందరాయ నమోస్తు గోపీ జనవల్లభాయ. శ్రీమద్భాగవతం పురాణం అమలం యత్ వైష్ణవానాం ప్రియం యస్మిన్ పారమహంస్యమేకమమలం జ్ఞానం పరం గీయతే తత్ర జ్ఞాన విరాగ భక్తి సహితం నైష్కర్మ్యమావిష్కృతం తచ్ఛృణ్వన్ విపఠన్ విచారణపరో భక్త్యా విముచ్యేన్నరః. తచ్ఛృణ్వన్ విపఠన్ విచారణపరో భక్త్యా విముచ్యేన్నరః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీకృష్ణ పరమాత్మ ఆవిర్భవించడానికి ఎవరెవరు ఎన్ని అగచాట్లు పడ్డారో మనకి ప్రత్యక్షంగా చూపించడం కోసం ఈరోజు శ్రీకృష్ణ పరమాత్మ చిన్న ఆటంకాన్ని కలిగించారు. విద్యావతాం భాగవతే పరీక్ష. భాగవతమే ఒక పరీక్ష. ఆ పరీక్ష మనకి ప్రత్యక్షంగా ఇక్కడ కనిపిస్తుంది. సరే, వసుదేవుడు కంసుణ్ణి ప్రాధేయపడుతున్నాడు. సొంత చెల్లెల్ని ఎవరైనా చంపుకుంటారటయా అని బావగారికి ఒక రకమైన హితము పలుకుతున్నాడు. అక్కడ ఉన్నాం మనం. వావి చెల్లెలుగాని పుత్రిక వంటిది ఉత్తమురాలు సంభావనీయ చరిత్ర భీరువు బాల నూత్న వివాహ సుశ్రీ విలాసిని దీన కంపిత చిత్త నీకిదే మృక్యదన్ కావవే కరుణామయాత్మక కంస మానవ వల్లభ. కావవే కరుణామయాత్మక కంస మానవ వల్లభ. ఇక్కడున్నాం మనం. వసుదేవుడు సామాన్యుడు కాడు కదండి. సాక్షాత్తు పరమాత్మకే ఆయన ఆస్థాన భూతుడయ్యాడు. అంటే వసుదేవుడు వివేకము. ఈ వివేకము వెళ్ళి బుద్ధిని ప్రేరేపిస్తే అప్పుడు ఆనందం పుడుతుందని. అదే శ్రీకృష్ణ పరమాత్మ. ఏషా తవానుజ బాలా కృపణ పుత్రికోపమ హంతుం నార్హసి కళ్యాణి ఇమాం త్వం దీనవత్సలః. ఇక్కడ ఆగమ్మ. వసుదేవుడు దీనవత్సల అని సంబోధన చేశాడు. ఎవరిని? కంసుడు. కంసుడు దీనవత్సలుడు ఎలా అవుతాడు? సరస్వతీదేవి గజగజ ఉడికిపోయింది. ఇదేమిటండి, మానవులు రకరకాలుగా వాక్కు ఉంది కదా అని ఎవరిని పడితే వాళ్ళని ఏం చేస్తూ ఉంటారు? స్తుతి చేస్తూ ఉంటారు. అందరూ ఒకసారి వీడియోలు ఆడియోలు మ్యూట్ చేసుకోవడం మంచిది. ఎందుకంటే రకరకాలైన శబ్దాలు వస్తాయి. అలా రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఎవరు వారే చేపట్టాలి. ఒకసారి చూడు ఏమంటున్నాడు? దీనవత్సల. అలాగే వీడియోలు కనిపించే వాళ్ళు కొంచెం ఏకాగ్రతతో ఉండాలి. అలా లేనప్పుడు వీడియోని ఆఫ్ చేసే. వావి చెల్లెలు గాని పుత్రిక వంటిది ఉత్తమురాలు సంభావనీయ చరిత్ర భీరువు బాల నూత్న వివాహ అని పోతన గారు చెప్పారు. ఎవరో రఘునాథ్ గారు ఎవరో, మీరు వీడియో ఆఫ్ చేసేయండి. టి రఘునాథ్ చూడండి. అడ్మిన్ ఎవరైనా ఉంటే వారు నడుస్తున్నారు, ఎక్కడికో నడుస్తూ వెళ్తున్నారు. ఇదంతా మనకి డిస్టర్బెన్స్. దయచేసి వీడియోలు ఓపెన్ చేసి పెట్టుకునేవారు
భాగవతం మీద, ఈ పాఠం మీద భక్తితో ఉండాలి. వేరే ఏవేవో పనులు చేస్తూ, తింటూ, నిద్రపోతూ, నడుస్తూ చేసేవాళ్ళు దయచేసి అది గమనించండి. తప్పు కాదు. మీరు మీరు ఎక్కడెక్కడో ఉంటారు, అలాంటప్పుడు వీడియో ఆన్ చేయకుండా ఉంటే సరిపోతుంది. ఇవన్నీ అప్రస్తుతమైన ప్రసంగాలు. అవి మా చేత మాట్లాడించవలసిన అవసరం తీసుకురాకుండా ఉంటే బాగుంది. ఏషా తవానుజ బాలా కృపణ పుత్రికోపమా. వేదవ్యాసుడు వేసినటువంటి విశేషణాలు. ఏషా, ఏషా అంటే ఈమె. ఎవరిని మనం ఈమె అని పిలుస్తాం? భగవంతుడికి సంబంధించిన వాడు. అతడు, ఇతడు సర్వనామ శబ్దాలు ఉన్నాయి. తత్ శబ్దము, అతడు అన్న శబ్దం భగవంతుడిని సూచిస్తుంది. ఏ తత్, ఇది, ఇతడు, ఈమె అంటే భగవంతుడికి సంబంధించిన వారంతా వీరన్నమాట. అందువలన ఏషా, ఏషా అంటే ఈమె. తవ అనుజ, నీకు చెల్లెలు. బాల, చిన్న వయసు కలిగినది. కృపణ, దయ చూపించవలసినది. పుత్రి కోపమ, పుత్రికతో సమానమైనది. అదే కదా, వావిన్ చెల్లెలు గాని పుత్రిక వంటిది. నిజానికి వరసకి చెల్లెలే, కానీ నీకు కుమార్తె లాంటిది. ఉత్తమురాలు, సంభావనీయ చరిత్ర, భీరువు, అసలే భయం ఆమెకు. నూత్న వివాహ, పైగా ఇప్పుడే వివాహం జరిగింది. సుశ్రీ విలాసిని, మంచి సంపత్కరమైనది అంటే సుగుణాలు కలిగినది, ఐశ్వర్యం కలిగినది. ఐశ్వర్యం అంటే భౌతికమైన ఐశ్వర్యం కాదు, భగవంతుడితో సంబంధాన్ని కలిగి ఉన్నది. దీనురాలు, కంపిత చిత్త, అసలే మనసు చాలా చంచలంగా ఉంది, వణికిపోతోంది. అలాంటి నీ చెల్లెల్ని నువ్వు సంహరిస్తావుటయ్యా అంటూ దీనవత్సలహ అని సంబోధన వేశారు. అంటే దీనికి అర్థం ఏమిటంటే, వసుదేవుడంతటి వాడు ఇలాంటి మాటలు మాట్లాడతాడా అని ముందు సరస్వతీదేవి అనుకుందిట. అనుకున్న తర్వాత సర్దుకుంది. ఎందుకంటే ఆయన సామాన్యుడు కాడు కదా. ఒక్కొక్క సందర్భంలో మనం కూడా కొంతమందిని చూసి తప్పుగా అర్థం చేసుకుంటూ ఉంటాం. తరువాత అయ్యో ఇలాగా నేను అపార్థం చేసుకున్నానే అనుకునే సందర్భాలు ప్రతి జీవితంలో ప్రతి వ్యక్తి దగ్గర ఉంటాయి. అలాగే సరస్వతీదేవి కూడా పొరబడిందట. ఏమిటి? కొంచెం బాగా ఆలోచించింది. దీనవత్సల అంటే అర్థం ఏమిటి? ఒక రాజుగారి దగ్గరకు ఒక బ్రాహ్మణుడు వెళ్ళాట. వెళ్ళి ఫిర్యాదు చేశాడు, అయ్యా నా ఆవు పోయిందండి. రాజుగారు ఏం చేయాలి? ఎవరినైనా ఉద్దేశించి ఆ ఆవు ఎక్కడికి పోయిందో వెతుక్కు పట్టుకురండిరా అని చెప్పాలి. అలా చెప్పవలసింది పోయి ఆవు పోయిందా, దూడ ఏం చేస్తోంది అన్నట్ట. ఏం చేస్తుందండి, ఆవు లేక దూడ ఏడుస్తోందంటే వెంటనే భటుల్ని పిలిచి ఒరే ఆ దూడను కూడా పట్టుకురండిరా అన్నాడు. అంటే ఆవు తనంతట తాను పోతే ఎవడో దొంగతనం చేస్తే ఈ రాజు ఏం చేశాడు? మహారాజుతో చెబితే మరి 2 తన్నమన్నాడు అన్నట్లుగా దూడను లాక్కున్నాడు. అంటే దీనమైన ఆవు పోతే ఆ దీనమైన వత్స దూడని కూడా లాతి గృహ్ణాతి ఇది దీనవత్సల అని అర్థం చెప్పాలి దాన్ని. అంటే ఆవు పోయి ఏడుస్తున్న వాడి దగ్గర దూడని కూడా లాక్కునే కఠోరమైన మనసు కలిగిన వాడు ఎలా ఉంటాడో అలాంటి వాడు అని లోపల అర్థం. మనసులో అలా అనుకున్నాడు, పైకి మాత్రం దీనవత్సల. దీనవత్సల అనగానే ఏమవుతుంది మనకి? ఆహా ఎంత గొప్పగా పొగిడాడండి అని అనుకుంటాం. మీరు అపూర్వ జ్ఞానులండి అన్నాం అనుకోండి, ఏమిటి అర్థం? వెంటనే మనల్ని ఏమంటారు? ఆహా నన్ను మించినంత జ్ఞాని లేడు అని పొగుడుతున్నాడు అని అనుకుంటాం. కానీ ఆ పూర్వమందు ఉన్న జ్ఞాని, జ్ఞాని అన్న పదానికి ముందు ఆ పెడితే ఏమవుతుంది? అజ్ఞాని అవుతుంది. అపూర్వ జ్ఞాని అంటే గొప్ప జ్ఞానం కలిగిన వాడు కాదు, అజ్ఞాని అని తిట్టినట్టు కూడా అవుతుంది. శబ్దానికి ఉన్న శక్తి అంతటిది. అలాగే దీనవత్సల అంటే ఒక అర్థం, దీనుల పట్ల వాత్సల్యాన్ని చూపించేవాడా. కంసుడు ఆ అర్థం తీసుకుంటాడు. కానీ ఇక్కడ అసలు అర్థం ఏమిటంటే, దీనమైనటువంటి స్థితిలో ఉన్న దూడని కూడా లాతి గృహ్ణాతి ఇది దీనవత్సల. అంటే అలాంటి దూడను కూడా అపహరించేవాడా అని వసుదేవుడు అనుంటాడు. ఆయన మహానుభావుడు కాబట్టి మనం ఇలాంటి అర్థం తీసుకోవాలి అని సరస్వతీదేవి కూడా సర్దుకొని అరే రే పొరపాటున ఆయన అపార్థం చేసుకున్నానే అని అనుకుందట. అని మరియు
సామభేదంబులకు పలుకులు పలికిన విరియు వాడు వేడి చూపుల రాలు నిప్పులు కుప్పలు కొన కొనన్ అనుకంపలేక తెంపు చేసి చంపక గంధిన్ చంపచూచుట ఎరింగి మెరింగెడి తెరంగు విచారించి తనలో నిట్లని. మరి సొంత చెల్లెలని చంపాలని సిద్ధపడుతున్నటువంటి ఈ మహానుభావుడిని ఏం చెప్పి ఆ పని నుండి విరమింపజేయాలి ఆలోచిస్తున్నాడు. కొన్ని సామములైన మాటలు చెప్పాడు. సామదాన భేద దండోపాయాలని చతుర్విధ ఉపాయాలు. ఏదైనా ఒక పనిని సాధించాలంటే ముందు మంచిగా చెప్పి చూస్తాం. పని జరగలేదనుకోండి, దానం. దానం అంటే తాయిలం పెడతాం. నువ్వు ఈ పని చేస్తే నీకు అది ఇస్తా, ఇది ఇస్తా అని ఏదో ఎర్ర చూపిస్తా. అది కూడా కుదరలేదనుకోండి, వాడు ఎవడికి చెబితే వింటాడో లేదా వాళ్ళల్లో వాళ్ళకి తగువులు పెట్టి భేద అభిప్రాయాలు సృష్టించు. నిజానికి ఇది రాజనీతిలో ఒక భాగం కాబట్టి ఎవరైతే ఆ రాజుకు సహాయం చేస్తారో వాళ్ళ మధ్య విభేదాలు సృష్టించడం భేదము. తరువాత దండం. అప్పుడు యుద్ధానికి వెళ్ళాలి. అంటే యుద్ధం చేయడానికి తగినటువంటి సంపత్తి కానీ సమయం కానీ లేనప్పుడు రాజులు పన్నేటటువంటి ఒక వ్యూహ రచన అది. ఇక్కడ కూడా మరి ఈయన కూడా రాజేగా. సామము భేదము. భేదం అంటే భయపెట్ట. కొన్ని మాటలు చెప్పకనే చెబుతూ భయపడేలాగా చేసే మాటలు కూడా కొన్ని పలికాడు. అలాంటివేమి మనకు కనిపించవు ఇక్కడ. అని మరియు సామ భేదంబులకు పలుకులు పలికిన వినియు విన్నప్పటికీ వాడట వేడి చూపుల రాలు నిప్పులు కుప్పలు కొనన్. వేడిగా చూస్తున్నాడు అంటే కోపంతో ఉన్నాడు. ఆ చూపుల నుండి నిప్పులు కుప్పలుగా వస్తున్నాయి. అంటే నిప్పులు కురిపిస్తున్నాడు అంట తెలుగులో నుడికారం. కళ్ళల్లో నిప్పులు కురిపిస్తున్నాడంట. అనుకంపలేక ఏమాత్రం దయలేకుండా తెంపు చేసి తెగించాడు. ఇంకా చెంపక గంధిన్ సంపెంగ పువ్వుల వంటి శరీర పరిమళం కలిగినది ఈమె. ఉత్తమ జాతి స్త్రీ లక్షణాలలో పద్మగంధి, చెంపక గంధి ఇలా చెప్తారు. అలాంటి ఉత్తమురాలైన దేవకిని చంపంచూచుట ఎరింగి. ఇన్ని చెప్పినప్పటికీ కూడా ఆ ప్రయత్నం నుంచి విరమించలా, చంపాలనుకుంటున్నాడు. ఇంకేం చేయాలో తెలియక మొరంగెడి తెరంగు విచారించి ఎలాగైనా ఇతన్ని మాటలతో మభ్యపెట్టాలి అని ఆలోచించి తనలో తాను ఇలా అనుకున్నాడు. అంటే మన ప్రయత్నం మనం చెయ్యాలి. ఇక అయిపోయింది కదా, చివరికి వచ్చేసాం కదా, ఏం జరిగితే అది జరుగుతుందిలే అని మన ప్రయత్నం మనం మానకూడదు. ఇప్పుడు మానవుడు పుట్టిన తర్వాత మృత్యువు తథ్యం. అందుకని ప్రతి ఒక్కడు వెళ్ళి చావుకు ఎదురెళ్తారా? వెళ్ళరు కదా. వచ్చి మృత్యువు మీద పడుతున్నా సరే తప్పించుకోవాలని ప్రయత్నం చేస్తాం. అది తప్పేం కాదంటున్నాడు. చూడండి, ఎందును కాలము నిజమని పందతనంబునను బుద్ధిపాయక కనులై ఎందాక బుద్ధి నెగడెడి అందాక చెరింపవలయు ఆత్మబలమునన్. మనకంటూ ఒక బలం ఉందిగా. ఈ బలంతో బుద్ధి ఎంతవరకు పనిచేస్తుందో అంతవరకు మనం ప్రయత్నం చేయాలి. లోకంలో సహజం, ఎక్కడికి పోయినా సరే కాలం మనల్ని వెంటాడుతుంది. కాలము అంటే మృత్యువు అన్నారు. ఎందును కాలము నిజమని. నిజమే కదా, మృత్యువు తథ్యం. అంత మాత్రం చేత మనం పిరికి వెళ్ళగా పందతనంబునను బుద్ధి బాయక. పందతనంతో అంటే పిరికి వాడిలాగా బుద్ధిని విడిచిపెట్టి పారిపోకుండా ఎలా ఉండాలి? ఘనులై మన ఘనతను చాటేలాగా ఎందాక బుద్ధి నెగడెడి. ఎక్కడ వరకైతే మన బుద్ధి ప్రవర్తిస్తుందో అంటే యథాశక్తి యథా బుద్ధి అంటాం. మన బుద్ధి పనిచేసినంత వరకు అందాక చెరింపవలయు ఆత్మబలమునన్. అంతవరకు మనం చెరించాలి అని నిశ్చయించి అని అనుకున్నాడు. ఆపన్నురాలైన అంగన రక్షించి సుతులనిచ్చెదనంట శుభము నేడు మీద ఎవడెరుగును మెలత ప్రాణంబుతో నిలిచిన మరునాడు నేరరాదే. సుతులు పుట్టిరయేని సుతులకు మృత్యువు వాలాయమై వెంట వచ్చెనేని బ్రహ్మచేతను వీడు పాటే ముయును లేకయుండునే. సదుపాయముకటి లేదే పొంతమ్రాకుల కల్పకపోయి వహ్ని ఎగసి దవ్వుల వాణి దహించు భంగి కర్మవశమున భవమృతి కారణములు దూరగతి పొందునిక నేల తొట్టుపడగా.
తన మనసులో తను అనుకుంటున్నాడు ఇవన్నీ వసుదేవుడు. ఇప్పుడు ఏం చేయాలి మనం? ఆ పన్నురాలైన అంగన రక్షించి, పాపం కష్టంలో ఉంది ఈవిని రక్షించాలి. రక్షించాలంటే ఏం చేయాలి? ఇప్పటికిప్పుడు సాధ్యమో అసాధ్యమో ఒకటి చెప్పాలి. ఏం చెప్తాం? ఈవిడికి పుట్టినటువంటి కుమారుల్ని ఇచ్చేస్తాను అని ఇప్పుడు మాట ఇచ్చేస్తాను కంసుడికి. ఇలా ఇవ్వడమే ఈనాటికి ఇది మంచిది. తర్వాత సంగతి దేవుడు ఎరుగను. ఆ పన్నురాలైన అంగన రక్షించి సుతులన్ ఇచ్చెదను అంట. కొడుకుల్ని ఇస్తాను అని చెప్పడం శుభము నేడు. నేటికి అదే శుభం. మీద ఎవ్వడెరుగును. తర్వాత ఏమవుతుందో ఎవరికి తెలుసండి? మెలత ప్రాణం బులతో నిలిచిన మరునాడు నేరరాదే. ఇప్పటికీ ఈవిడ ప్రాణంతో ఉన్నట్టయితే తర్వాత ఇంకొకటి ఏదో జరుగుతుంది. కుమారులు పోతే మళ్ళీ కుమారుల్ని కనొచ్చు. ఈవిడే పోతే కుటియే సతి చిత్ర ప్రసంగ అన్నారు. గోడుంటే బొమ్మలు ఎన్నైనా వేయొచ్చు. అసలు గోడే లేకపోతే సుతులు పుట్టిరయేని. సుతులు గనక పుట్టినట్లయితే అంటే కొన్ని కొన్ని విషయాల్లో ఇప్పటికీ అంటారుగా, ఎప్పటికి ఇయ్యది ప్రస్తుతం అప్పటి కామాటలాడి అన్యుల మనమున్ నొప్పింపక తానొవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి. ఏమండి, సుమతి శతకంలో ఇలాంటి పద్యాలు ఉంటాయా? ఎస్కేపిస్ట్ కదా ఇందులో చెప్పేది. శతకాలు చదివితే మాకు ఇలాంటి లక్షణాలా నేర్పుతారు? ఎప్పటికి ఏది ప్రస్తుతము, ఎప్పటికి ఏది చెప్పాలో అది చెప్పేసి అప్పటికి ఆ మాటలాడి ఎవరిని బాధపెట్టకుండా తాను బాధపడకుండా తప్పించుకుని తిరిగేవాడు ధన్యుడు. ఇలాంటివో మనం పిల్లలకి నేర్పడం అంటే ఎప్పటికయ్యేది ప్రస్తుతం చెప్పాలంటే ఒక్కొక్కసారి పొగడవలసి వస్తుంది కదా. నువ్వు ఉత్తముడివి అని కూడా చెప్పవలసి వస్తుంది. వాటన్నిటిని మనం ఎలా చెబుతాం అంటే నిజానికి చెప్పేది అది కాదు. ఎప్పటికీ ఎయ్యది ప్రస్తుతము. ప్రస్తుతము అంటే ఆ సందర్భానికి తగినట్లుగా మాట్లాడమని అర్థం. అంటే వివాహం జరుగుతోంది, మనం వెళ్ళి ఏమనాలి? ఆహా, మేడ్ ఫర్ ఈచ్ అదర్. అమ్మాయికి అబ్బాయి, అబ్బాయికి అబ్బాయి బ్రహ్మాండంగా ఉన్నారు అని చెప్పాలి, బాగోకపోయినా సరే. కానీ ఏమిటండి, కాకి ముక్కుకి దొడ్డబండులా ఉన్నారు, ఈ జంట ఏమన్నా బాగుందా, అయినా పెళ్లిలో ఇంత ఖర్చు పెట్టారేమిటి, ఆ మండపం ఏమిటి అలా ఉంది అని ఇలా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడు. అంటే ఎదుటి వ్యక్తి ఆనందంగా ఉంటే ఆ ఆనందాన్ని ఉత్ప్రేరకంగా ఉండేలాగా మాట్లాడు. అలాగే ఎవరైనా మరణించి దిగులుతో ఉన్నారనుకోండి, మనం హుషారుగా వెళ్ళి ఈల వేసుకుంటూ వెళ్ళి ఏమండి బాగున్నారా, ఎలా ఉన్నారని ఆనందంగా మాట్లాడాము. ఇది చెప్పడం అక్కడ. అంటే సందర్భాన్ని చూసుకుని ప్రవర్తించాలి తప్ప ఎవరిని పడితే వాళ్ళని ఇంద్రుడు చంద్రుడు అని పొగడమని కాదు అక్కడ. అలాగే అందుకే జ్యోతిషుల దగ్గరకు వస్తే వాళ్ళు ఏం చేయొచ్చట? ఎవరైనా వచ్చి అడుగుతారు, ఏమండి నేను ఎన్నాళ్ళు బతుకుతానండి అంటే జ్యోతిషుడు ఏం చెప్తాడండి? రేపే పోతావని చెప్తాడు. నిజంగా పోయినట్టుగా రాసిపెట్టు ఉన్నా చెప్తాడు ఆ మాట. బా, నీకు 90 ఏళ్ళు ఉంది, నిండు 100 ఏళ్ళు ఉంది, 110 ఏళ్ళు ఉంది, 200 ఏళ్ళు ఉంది ఆయుష్ అని చెప్తాడు. చెప్తాడు కాదుట, చెప్పాలన్నాడు. అలాగే చెప్పాలి. ఏమిటి లాభం అంటే నిజానికి బతికాడే అనుకోండి, అబ్బా తిరిగి వచ్చి నీకు సన్మానం చేస్తాడు, బహుమానాలు ఇస్తాడు. ఏం చెప్పారండి మీరు, గొప్ప జ్యోతిష్కులండి అంటే. పోతే పోతే నిన్ను ఎవడడుగుతాడయ్యా వచ్చి? పోయిన వాడు వచ్చి అడగలేడు కదా. కాబట్టి నువ్వు చెబితే నీకు లాభమే తప్ప నష్టమేమీ లేదు. ఆయు ప్రశ్నే దీర్ఘమాయురు వాచం. వాచ్ అంటే ఆయు ప్రశ్నే, ఎవరైనా వచ్చి నా ఆయువు ఎంత అంటే ఏం చెప్పాలట? దీర్ఘమాయు, నీకు సుదీర్ఘమైన ఆయువు ఉంది నాయన అని చెప్పాలి. ఎవరు? మౌహూర్తికై జనై, ముహూర్తాలు పెట్టేవాళ్ళు అంటే జ్యోతిషి. జీవంతో బహుమన్యంతే, వాళ్ళు బతికితే అబ్బో నిన్ను గౌరవిస్తారు. మృతాహ, చస్తే ప్రక్ష్యంతి కెంపునః, నిన్నెవడయ్యా అడిగేది? అడగడానికి ఎవరో ఉండరు కదా. అలాగే ఇక్కడ కూడా ఇప్పటికీ ఈ పని చేద్దాం, ఇలా చేస్తే పోయిందేముంది? సుతులు పుట్టిరయే నీ సుతులకు మృత్యువు వాలాయమై వెంట వచ్చేనేని. సరే కొడుకులు పుట్టారు, పుట్టని. పుట్టిన తర్వాత వాళ్ళ వెంట తోకలాగా మృత్యు వచ్చిందే అనుకుందాం. కానివ్వండి, కొంచెం కిందకే పైకే. వాలాయమై వెంట వచ్చేనేని బ్రహ్మచేతను వీడు పాటే మియును లేక యుండెనే. అంటే కొంతకాలం పోతుంది, అప్పుడు బ్రహ్మదేవుడి చేతిలో వీడేమీ నష్టం కాకుండా ఉంటాడా? ఈ కంసుడికి కూడా బ్రహ్మదేవుడు ఏదో ఒకటి రాసిపెట్టే ఉంటాడు కదా. కాబట్టి సదుపాయం ఒకటి లేదే, ఏదో ఒక అవకాశం, ఛాన్స్ రాకుండా ఉంటుందా? భగవంతుడి అనుగ్రహం ఉంటే ఏదైనా జరుగుతుందండి. అన్నాం కదా, అంబోధి స్థలతాం స్థలం జలధితాం.
అవసరమైతే సముద్రం నేల అయిపోతుంది, నేల సముద్రం అయిపోతుంది. చిన్న తృణమే పర్వతం అవుతుంది, పర్వతం తృణం అవుతుంది. ఎప్పుడు ఆయన సంకల్పం. అడవుల్లో చూడండి, పొంత మ్రాకుల కాల్పకపోయి వహ్ని. అగ్ని దగ్గర ఉన్న కొన్ని మ్రాకులు అంటే చెట్లని కాల్చకుండా ముందుకు వెళ్ళిపోయి ఎగసి దవ్వులవాని దహించు భంగి. వేగంగా అగ్ని వీస్తున్నప్పుడు కింద ఉన్న మొక్కలు కాలవు, చిన్న చిన్న మొక్కలు. ఇప్పుడు జాలరివాడు ఇలా వల వేస్తాడు, వాడి కాళ్ళ దగ్గర ఉన్న చేపలు తప్పించుకుంటాయి, ఆ వలలో పడవు. ఎక్కడో దూరంగా ఉన్న చేప వలలో చిక్కుతుంది. ఇది చేసిన పుణ్యం ఏమిటి, అది చేసిన పాపం ఏమిటి అని. అంతే. అదే శరణాగతి వల్ల గొప్ప ప్రయోజనం అని చెప్తారు. దీన్ని ఒక ఉపమానం కింద. భగవంతుణ్ణి గాని, భగవంతుణ్ణి ఆశ్రయించిన ఆచార్యుణ్ణి గాని మనం పాదాలని ఆశ్రయిస్తే మనం సేఫ్. ఎలా? జాలరివాడి కాళ్ళ దగ్గర ఉన్న చేపల్లాగా. దూరంగా ఉంటే, భగవంతుడికి శరణాగతి చేయకుండా ఎంత దూరంగా ఉంటే అంతలాగా మాయా అనే వలలో పడతాం. అడవుల్లో కూడా పొంతం రాకులక అల్పక పోయి వహ్ని ఎగసి దహులవాని దహించు భంగి. దగ్గరే ఉన్న మ్రాకుల్ని కాల్చకుండా ఎగసి బాగా చెలరేగి, దవ్వు అంటే దూరం, దూరంగా ఉన్న వాటిని దహించు భంగి. కర్మవశమున భవమృతి కారణములు. కర్మ పరిపక్వం అయితే, కర్మ అంటుంటాం కదా, అది పుణ్యకర్మ పాపకర్మ ఏదైనా డేంజరే. మళ్ళీ జన్మ రావడానికి పాపం ఎంత కారణమవుతుందో పుణ్యం కూడా అంతే కారణం. ఈ రెండూ లేకుండా అసలు కర్మ నశించిపోయినప్పుడే మళ్ళీ జననం అనేది ఉండదు. మరణం తర్వాత మోక్షం లభిస్తుంది అని. కర్మవశమున భవ మృతి కారణములు దూరగతి పొందు. కాబట్టి కర్మం వలన భవము అంటే పుట్టుట, మృతి అంటే నాశనం. ఈ రెండిటికి సంబంధించిన కారణాలు ఎంతో దూరంగా ఉంటాయి. ఇక నేల తొట్టుపడగా, మన చేతుల్లో ఏముంది? ఇంకా తొట్టుపడవలసిన అవసరం ఏముంది? అంటే సంశయపడి ఇది చేయొచ్చా చేయకూడదా అని ఆలోచించవలసిన అవసరం లేదు. ఇప్పటికీ బుద్ధి ఇలా పనిచేసింది, ఇలా మనం ఆలోచన చేయటమే మంచిది అని అనుకున్నాడు. అనుకుని కొంచెం గొంతు పెగల్చి ఇలా అంటున్నాడు, ఇంకా అనలేదు. కొడుకులని ఇచ్చేదనని సతి విడిపించుట నీతి. ఇది స్టేట్మెంట్. సతిని విడిపించుట నీతి. నీతి అంటే న్యాయమైనది, సరైనది. మరి ఆవిడ్ని విడిపించాలంటే ఏమిటి చెప్పాలి? ఇదే కదా భేదం అంటే. దానం అంటే ఇది ఒకటి. ఆ పని నుంచి తప్పించుకోవాలంటే కొడుకుల్ని ఇస్తానని. వీడు విడిచిన మీదన్ కొడుకులు పుట్టిన కార్యము తడబడదే. వీడు విడిచిపెట్టినట్లయితే మీదన్ ముందు ముందు కొడుకులు పుట్టినన్, కుమారులు పుట్టిన తర్వాత కార్యము తడబడదే. అప్పుడు పని తడబడవచ్చు. అంటే ఇలా జరుగుతుంది అని మనం ఊహిస్తున్నాం, అలా జరగకుండా ఇంకొకటి కూడా జరగవచ్చు. నాటికి ఒక్క దైవము లేదే. దైవం ఉన్నాడు కదా, అప్పటికి ఆయనే చూసుకుంటాడు. ఎనిమిదవ చూలు వీనెంతును మాడెడు నంచుమింట తోరపు పలుకుల్ వినబడియే ఏల తప్పును వనితను విడిపించుటొప్పు వైళంబనుచు. ఏం చెప్పింది ఆకాశవాణి? తోరపు పలుకుల్. మెల్లగా చెప్పలా, చెవిలో గట్టిగా చెప్పింది. తోరము అంటే పెద్ద అని అర్థం. వినాయకుడిని చెప్తూ ఉంటాం కదా, తోరపు బొజ్జయు వామహస్తమున్ అంటారు. తోరపు బొజ్జ అంటే పెద్ద బొజ్జ. ఎనిమిదవ చూలు వీనిన్ తునుమాడెడు నంచు. ఎనిమిదవ గర్భం వీనిన్ ఈ కంసుణ్ణి తునుమాడెడు అంటే సంహరిస్తుంది అంటూ మింటన్ తోరపు పలుకుల్ వినబడియే. ఆకాశంలో అశరీరవాణి గట్టిగా చెప్పింది. అది ఎలా తప్పుతుంది? తప్పదు. కాబట్టి అది జరుగుతుంది. వనితను విడిపించుట ఒప్పు. అది జరుగుతుంది కాబట్టి ఏదో రకంగా ఈ వనితను, దేవకిని తప్పించటం అంటే రక్షించటం అనేది వెంటనే, వైళము అంటే వెంటనే రక్షించాలి అని అనుకుని ఇక మెల్లిగా మాట్లాడుతున్నాడు. ఎలాంటి మాటలు? ఇలాంటి సందర్భంలో ఆవేశం పనికిరాదు. తిన్నని పలుకులు పలుకుచు క్రన్ననతగా పూజ చేసి కంసు నృశంసున్ మన్నించి చిత్తమెరియన్ ప్రసన్నాననుడగుచు పలికే శౌరి నయమునన్. శౌరి అంటే సూరసేన మహారాజు కుమారుడు. శౌరి శ్రీకృష్ణుడికి కూడా అదే పేరు. శౌరి అంటే అర్థం ఏమిటి? సూరత్వం కలిగిన వాడు శౌరి, అది ఒక అర్థం.
కానీ సౌరవంశానికి సంబంధించిన వాడు శౌరి. వసుదేవుడు నయమునన్, రుజుమార్గంగా అంటే స్పష్టంగా చెప్తున్నాడు. ఎలాంటి మాటలతో? తిన్నని పలుకులు పలుకుచు, తిన్ననైన పలుకులు, తీరైన పలుకులు అంటే మెత్తని మాటలు మాట్లాడుతూ, క్రన్నన చక్కగా తగన్ పూజ చేసి అతన్ని బాగా మన్నించి, ఎవరు? కంసు నృశంసు. నృశంసుడు అంటే మానవుల్ని సంహరించేవాడు, అంటే నరరూప రాక్షసుడు, నరహంతకుడు అని అర్థం. నృ అంటే మానవుడు, శంసతి అంటే నాశనం చేసేవాడు అని అర్థం, నృశంస. అలాంటి కంసుణ్ణి మన్నించి అంటే ఎంతో గౌరవించి, చిత్తము ఎరియన్, అతని మనసు ఉత్సాహాన్ని పొందేలాగా మాట్లాడుతున్నాడు. చిత్తము ఎరియన్ ప్రసన్న ఆననుడగుచు, ప్రసన్నమైన ముఖం కలిగిన వాడై పలికాడు శౌరి నయమునన్. వసుదేవుడు రుజు మార్గంలో చెప్తున్నాడు. ఏమని? లలనకు పుట్టిన కొమరుని వలనన్ తెగదనచు గగనవాణి పలికే, అంచలిగెదవేని మృగాక్షికి గల కొడుకుల చంపనిత్తు క్రమమున నీకు. బావా, ఏమిటయ్యా నీ కోపం? అలుగుతున్నావా? ఎందుకు అలుగుతున్నావు? లలనకు పుట్టిన కొమరుని, ఇదిగో ఈవిడికి పుట్టిన కుమారుడి వలనన్ తెగదు, నువ్వు చంపబడతావు అనుచున్ అని గగనవాణి పలికెన్. గగనవాణి అంటే ఆకాశవాణి పలికింది కదా అని, అంచు అలిగెదవు ఏని, అలా నువ్వు అలుగుతూ ఉంటే నేను ఒక ఉపాయం చెప్తాను విను. మృగాక్షికి గల కొడుకుల చంపనిత్తు. మృగాక్షి ఉన్నదే, మృగము అంటే జింక కళ్ళ లాంటి బెరుకైన చూపులు కలిగిన స్త్రీ అని అర్థం. మృగాక్షికి గల కొడుకులన్, ఈవిడికి పుట్టిన కొడుకులందరినీ నీకు చంపడానికి ఇచ్చేస్తాను క్రమంగా అని. అంటే పుట్టిన వాడిని పుట్టినట్లుగా తీసుకువచ్చి నీకు అప్పచెబుతాను అని ఇట్లు పలికిన. అని ఇలా పలకగానే విన్న కంసుండు కంపిత అవతంసుండై సంతసించి గుణగ్రాహిత్వంబు గైకొని, కొందల మందు చెలియలి ముందల విడిచి చనిగే వసుదేవుండును బ్రతుకు మందల గంటిననుచు, సుందరియున్ తానును మందిరంబునకు పోయి డెందంబున ఆనందంబునుందియుండే అంత కొంతకాలంబు సనిన సమయంబున. చూడండి, బిందు పూర్వక ద ఎలా వాడాడు పోతనగా. అని ఇట్లు పలికిన విని కంసుండు కంపిత అవతంసుండై. అవతంసము అంటే తల మీద పెట్టుకునే ఆభరణం, లేదా చెవులకు పెట్టుకునే ఆభరణానికి అవతంసము అని పెట్టు. ఇలా తలూపాడు. తల ఊపితే తల మీద ఉన్న ఆభరణాలు ఊగుతాయా ఊగవా? తల ఊపాడు అని చెప్పల, తల మీద ఉన్న ఆభరణాలు ఊగేలాగా, కంపించేలాగా అంటే అర్థం ఏమిటి? సరేనన్నాడని అర్థం చెప్పటానికి. కంపిత అవతంసుండై సంతసించి గుణగ్రాహిత్వంబు గైకొని, అతడు చెప్పిన మాటల్లోని గుణాన్ని తీసుకున్నాడు. కొందల మందు చెలియలి ముందల విడిచిచ్చనియే, అప్పటికే గజగజ వణికిపోతోంది చెల్లెలు. కొందలము అంటే దుఃఖం, బాధ. బాధని పొందుతున్నటువంటి చెలియలి ముందు ప్లస్ తల ముందల అంటే ఆ కొప్పు పట్టుకున్నాడు కదా, దాన్ని విడిచిచ్చనియే, విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. అమ్మయ్య, వసుదేవుండును, వసుదేవుడు కూడా బ్రతుకు జీవుడా అనుకుంటూ మనసులో అనుకుంటాం. త్రుటిలో తప్పిపోయింది అనుకోండి ప్రమాదం. అబ్బా, స్వర్గం చివరి వరకు లేదా నరకం చివరి వరకు వెళ్ళి అక్కడ కాలు పెట్టి మళ్ళీ వెనక్కి వచ్చేసాను అంటూ ఉంటారు. చూడండి, కొంతమందికి చాలా ప్రమాదం తప్పుతుంది. వెళ్ళిపోయాను, చివరి వరకు వెళ్ళి మళ్ళీ వచ్చానంటూ. అలాగే వసుదేవుడు కూడా అనుకున్నాడు, బ్రతుకు మందల గంటిన్. మందల అంటే సరిహద్దు. ఆ మందలన్ కంటిని, కన్నాను అనుచు, సుందరియున్ తానును, సుందరి తాను మందిరంబునకున్ పోయి, మందిరానికి వెళ్ళి డెందంబున ఆనందంబునుందియుండే. అమ్మయ్య, ఇప్పటికీ ఆపద గట్టెక్కింది అనుకుని ఆనందంగా ఉన్నాడు. అంత కొంతకాలంబు సనిన సమయంబున. ఆ తర్వాత కొంతకాలం జరిగిన తర్వాత అప్పుడు విడువక కంసుని ఎగ్గులబడి
దేవకి నిఖిల దేవ భావము తనకేర్పడన్ ఏటన్ ఒకని లెక్కను కొడుకులనెనమండ్రనొక్క కూతుంగనియన్ విడువక కంసుని ఎగ్గులన్బడి. కంసుడు విడిచిపెట్టాడా? విడిచిపెట్టలా. నానా బాధలు పడుతూనే ఉన్నాడు. హరివంశానికి భాగవతానికి కొంత తేడా ఉంటుందండి ఇప్పుడు కథలో. హరివంశంలో ఎక్కడా కూడా వసుదేవుణ్ణి దేవకిని సంకెళ్ళు పెట్టి బంధించినట్లుగా చెప్పలా. అక్కడ హౌస్ అరెస్ట్ చేసినట్టుగా చెప్తాడు. అంటే ఒక కారాగృహంలో ఉంచాడంతే. భాగవతం దగ్గరకు వచ్చేసరికి వీళ్ళకి సంకెళ్ళు వేసినట్టు, చేతులు కాళ్ళు బంధించినట్టు చెప్పారు. దాన్నే తర్వాత సినిమాల్లో చూపించారు. కాళ్ళకి చేతులకి సంకెళ్ళు వేసి బంధించినట్టు. అలా హింసిస్తున్నాడు. విడువక కంసుని ఎగ్గులన్బడి. విడిచిపెట్టలేదు కదా, కారాగృహంలో బంధించాడు. ఎగ్గు అంటే కీడు. అతడు చేసిన ఎగ్గుల్ని పాపం పడి దేవకి నిఖిల దేవ భావము తనకు ఏర్పడన్. దేవతానుగ్రహం ఉంది, సమస్తమైన దేవతల భావము తనకు ఏర్పడిందట. అంటే ముందే చెప్పాడుగా పరమాత్మ, బ్రహ్మదేవుడి ద్వారా చెప్పాడు. ఓ దేవతలారా, మీరందరూ వెళ్ళి రకరకాల రూపాలలో యాదవులుగా ఆవిర్భవించండి. శ్రీకృష్ణ పరమాత్మ అష్టమ గర్భంలో పుడుతూ ఉంటే మరి అంతకు ముందున్న వాళ్ళు కూడా ఎవరో ఒకరు దేవతలు పుట్టాలి కదా. అలా ఒక్కొక్కసారి ఒక్కొక్క దేవత ఆ భావాన్ని ఈవిడ పొందడంతో ఏటకు ఒకని లెక్కను అంటే ప్రతి సంవత్సరం ఒక్కొక్కరిని కొడుకులను ఎనమండ్రన్, 8 మంది కొడుకుల్ని, ఒక్క కూతుంగనియన్, ఒక కుమార్తెని ఆవిడ పొంది. వాళ్ళ పేర్లు కూడా చెప్తారు. భాగవతం చెప్తోంది, హరివంశం చెప్తోంది. కీర్తిమంతుడు, సుషేణుడు, భద్రసేనుడు, రుజువు, సమనుడు, భద్రుడు, సంకర్షణుడు, కృష్ణుడు, తరువాత సుభద్ర. వీళ్ళు ఒక కుమార్తె, 8 మంది కొడుకులు. వీళ్ళని కన్నది వరుసగా. అందులో సుదతి మున్ను కన్న సుతు కీర్తిమంతుని పుట్టు తడవ కంసభూవరునకు తెచ్చి ఇచ్చే చాలా ధృతి గల్గి వసుదేవుడు ఆశపడక సత్యమందు నిలిచి. అది వసుదేవుడు. ఎందుకు వసుదేవుడిని ఎంచుకున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ అంటే ఇందుకే. అప్పుడేదో పబ్బం గడుపుకోవడం కోసం మాట ఇచ్చేశాను కదా, ఇప్పుడు ఇవ్వకుండా ఉందామా అంటే మీరు అనొచ్చు, ఇవ్వకపోతే ఆయనకి బతుకు లేదండి, కారాగృహంలో బంధించినప్పుడు ఎలా ఇవ్వకుండా ఉంటాడు? అవకాశం వస్తే ఇవ్వడం మానేసేవాడా? వాడు. ఈయన సత్యసంధుడు. అందుకే సుదతి మున్ను కన్న సుతున్. సుదతి ఆ దేవకి మొట్టమొదటిసారి కన్న కుమారుడు. ఆయన పేరు కీర్తిమంతుడు. అతన్ని పుట్టు తడవ, పుట్టిన తోడనే, పుట్టగానే కంసభూవరునకు తెచ్చి ఇచ్చే. కంసుడికి తెచ్చి ఇచ్చాట. ఇడుగో పిల్లవాడు. ఏం గొప్పవాడండి. చాలా ధృతి గల్గి వసుదేవుడు ఆశపడక, ఎంతో ధైర్యంతో. అంటే కన్న కొడుకుని సంహరించడం కోసం తెచ్చి ఇవ్వాలంటే ఎంత ధైర్యం ఉండాలి. ఆశపడక, కుమారుడి మీద ఆశపడ్డా? లేదు. ఎందుకని? సత్యమందు నిలిచి, సత్యం మీద నిలబడ్డాడు కాబట్టి. ఇక్కడ కవి బయటకు వస్తాడు పోతనగా. చూడండి, ఈ పద్యం మూలంలో ఉండదు. పలికిన పలుకులు తిరుగక సొలయక వంచనములేక సుతుల రిపున కుంకలగక ఇచ్చిన తీరుండు ఇలా వసుదేవుండు తక్క ఇతరుడు గలడే. మనం కూడా ఒక మాట అనాలి కదా. అక్కడ కథ జరుగుతూ ఉంటే అవునండి పాపం అని ఏదో ఒక మాట అనాలి. అప్పుడే కవిలో ఉన్న ఆ కవిగాడు ఉంటారు చూసారా, ఆయన సంతృప్తి చెందుతాడు. సుఖమహర్షి చెప్పినట్లుగానో లేదా సూత మహర్షి చెప్పినట్లుగానో ఒక మాట, పలికిన పలుకులు తిరుగక. ఎందుకంటే భారతం గాని, రామాయణం గాని, భాగవతం గాని సత్యం గొప్పతనాన్ని చెప్పేవే. అసత్యాలు తండోపతండాలుగా ఉంటాయి, సత్యం ఎప్పుడూ ఒకటే ఉంటుంది. భగవంతుడు కాని వారు అసంఖ్యాకంగా ఉంటారు, భగవంతుడు ఒక్కడే ఉంటాడు. అందువల్ల సత్యం ఒక్కటే. సర్వం సత్యే ప్రతిష్ఠితం. అన్నీ సత్యంలోనే ఉంటాయి. నుతజల పూరితంబులకు నూతులు నూరిటి కంటే ఒక్క సత్క్రతువది మేలు.
తత్క్రతు శతంబున కంటే సుతుండు మేలు, తత్సుత శతకంబు కంటే ఒక సూనృత వాక్యము మేలు చూడగన్. నుతజల పూరితంబులకు నూతులు నూరిటి కంటే సూనృత వ్రత ఒక బావి మేలు అన్న. చక్కగా మంచినీరు ఇచ్చే నూతులు 100 తవ్వించడం కంటే ఒక బావిని తవ్వించడం గొప్ప. అంటే ఒక బావి 100 నూతులతో సమానమని మహాభారతం చెప్తుంది. మరి బావులు 100 కంటే ఒక్క సత్క్రతువది మేలు. అలాంటి బావులు 100 తవ్వించడం కంటే ఒక మంచి యజ్ఞం చేయడం మేలడు. తత్క్రతు శతంబున కంటే సుతుండు మేలు. అలాంటి 100 యాగాలు చేయడం కంటే ఒక ఉత్తముడైన కుమారుణ్ణి పొందటం ఉందే, అది దాంతో సమానం. తత్సుత శతకంబు కంటే 100 మంది కొడుకులు ఉన్నారు, ఎందుకు ధృతరాష్ట్రుడికి ప్రయోజనం లేదు. అలాంటి ఒక ఉత్తముడు కుమారుడి కంటే సూనృత వాక్యము మేలు చూడగన్. సత్యం అంత గొప్పది. చీటికి మాటికి మనం అబద్ధాలు ఆడేస్తాం. చిన్న అబద్ధం ఆడినా సరే దానివల్ల పెద్ద పాపం వస్తుంది. అంటే ఈ అబద్ధం చిన్నదే కదండి, దీనికి కూడానా పెద్ద అబద్ధం ఆడితే పెద్ద పాపం, చిన్న అబద్ధం ఆడితే చిన్న పాపం రావడం కాదు. అసలు నీలోనే అబద్ధం ఆడాలనే దుర్బుద్ధి ఉందంటే దానివల్ల పాపం. సత్యాన్ని వ్రతంగా పాటించడం చాలా కష్టం, కానీ పాటించి చూడండి, సాధ్యమైనంత వరకు మనకి ఎంత శక్తి వస్తుంది. రాముడు చాలా బలవంతుడు, గొప్పవాడు, అది ఇది అని చెప్తాం కదా, అతని బలవంత సత్యంలో. ఆ సత్యాన్ని ఎవరైతే ఆయుధంగా వాడతారో వారికి ఉన్న శక్తి అంతా ఇంత కాదు. అది నిరూపించినటువంటి వాడు శ్రీరామచంద్రమూర్తి. ఆ తర్వాత సత్య హరిశ్చంద్రుడు. ఒకరా ఇద్దరా ఎంతమంది ఉన్నారు. దానికే సత్యవ్రతము అని పేరు. అందుకే అలాంటి సత్యాన్ని ఆయుధంగా ధరించిన వాడు కాబట్టి వసుదేవుడు కూడా గొప్పవాడయ్యాడు. శ్రీకృష్ణ పరమాత్మ తనంతట తానుగా ఎంచుకుని ఇలాంటి వాడి వంశంలో పుట్టాలరా నాయన అని పుట్టాడు. అందుకే వసుదేవుడికి ఆనక దుందుభి అని ఒక పేరు. ఆనక దుందుభి. వసుదేవుడు పుట్టినప్పుడు ఆనకాలు దుందుభులు మోగాడు. ఆనకం అంటే అర్థం ఏమిటి? యుద్ధ సమయంలో యోద్ధలను ప్రేరేపించడానికి, ఉత్సాహపరచడానికి మోగించే మృదంగ వాద్యానికి ఆనకము అని పేరు. ఆనయతి, ప్రేరయతి, ప్రేరేపిస్తుంది యుద్ధానికి. దుందుభి అన్నా కూడా అలాంటిదే కదా, ఒక ఢంకా లాంటిది. పేరి దుమ్ దుమ్ అనే శబ్దం వస్తుంది కాబట్టి దుందుభి. వసుదేవుడు పుట్టినప్పుడు దేవతలు పైన ఈ ఆనకాలు దుందుభులు మ్రోగించారు కాబట్టి వసుదేవుడికి ఆనక దుందుభి అని పేరు పెట్టారు. అదేమిటండి, కృష్ణుడు పుట్టినప్పుడు కదా మోగాలి. సాక్షాత్తు వైకుంఠం నుంచి పాపం ఆయన చాలా కష్టపడి ఇక్కడికి వచ్చి భూలోకంలో అవతరిస్తూ ఉంటే ఎంత హడావిడి జరగాలి. చిన్న సైజు మండలాధీశ్వరుడో కార్పొరేటరో వస్తూ ఉంటే ఎన్ని బొగ్గకారులు వచ్చి రయ్యి రయ్యమని దేశమంతా నానా బీభత్సం చేస్తుందే. మరి ఆయన అన్ని లోకాలు దాటుకుంటూ వస్తే ఎంత హడావిడి చెయ్యాలి అంటే చేయడానికి వీలు లేదు. కృష్ణుడు అర్ధరాత్రి పుట్టాడు, ఎవడికి చెప్పకుండా, గుట్టు చప్పుడు కాకుండా పుట్టాడు. అక్కడి నుంచి మాయమైపోయాడు, వెళ్ళిపోయాడు. ఇదంతా తెలుసు కదా కథ. మనకి పుడతాడు మెల్లిగా. సరిగ్గా శ్రీకృష్ణుడు పుట్టే కాలంలోనే ఉన్నాం మనం. ఇప్పుడు ఆషాఢంలో ఉన్నాం, శ్రావణ మాసంలో శ్రీకృష్ణ పరమాత్మ పుడతాడు. నిజంగా మనం పుట్టే సమయానికి శ్రీకృష్ణాష్టమి కూడా రావచ్చు. మరి ఆయన పుట్టినప్పుడు హడావిడి చేయడానికి వీలు లేదు. అందువల్ల ఆ హడావిడంతా ఎక్కడ చేయించేశాడంటే తండ్రి గారు పుట్టినప్పుడే చేయించాడు. ఎందుకు దేవతలు మోగించారట ఆనక దుందుబులు అంటే, అదిగో శ్రీకృష్ణ పరమాత్మ పుడతాడు కదా, మరి అలాంటి వాడు పుట్టడానికి ఈయన హేతువు కదా, అందువల్ల ఈయన గొప్పవాడు కాబట్టి మోగించండిరా భేరీలు అని దేవతలు అప్పుడు మోగించారట. అందుకని ఆయనకి ఆనక దుందుభి అని పేరు వచ్చింది. అంటే గొప్ప పనులు జరిగినప్పుడు, గొప్ప వ్యక్తులు పుట్టినప్పుడు ప్రకృతి దేవతలు కూడా పులకించి తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తారు. దానికి నిరూపణ ఈ పద్యం. కొడుకు పుట్టగానే తీసుకుని వచ్చి ఇచ్చాడు. అందుకే చాలా ధృతి కలిగి ఎంతో ధైర్యంతో వసుదేవుడు ఆశపడక సత్యమందు నిలిచి. అయిపోయింది కదా అది. పలికిన పలుకులు తిరుగక. పలికిన పలుకులు తిప్పలేదు ఆయన. తిరగటం అంటే ఏమిటి? వెనక్కి తిప్పలా అంటే మాట తప్పలేదని అర్థం. సొలయక, వంచనము లేక. అలయుట సొలయుట అని 2 పదాలు ఉన్నాయి తెలుగు. అలసి అలసి సొలసిపోయాడండి.
అలసిపోవడం అంటే అది ఫిజికల్, సొలయుట అంటే స్పిరిచువల్, మెంటల్. అంటే శారీరకంగా అలసిపోవడం అలయుట, మానసికంగా అలసిపోవడం సొలయుట. ఈయనకి శారీరకమైన అలసట ఏం లేదు కదా, చక్కగా జైల్లో కూర్చున్నాడు, బ్రహ్మాండమైన భోజనం పెట్టే ఉంటాడు, బావగారే కదా. అందువల్ల సొలయ్యక, మానసికంగా ఏమాత్రం కృంగిపోకుండా, వంచనము లేక, తాను మాట్లాడిన మాటల్లో ఏమాత్రం మోసం లేకుండా, సుతున్ రిపునకున్ కలగక ఇచ్చిన ధీరుండు. ఇది వసుదేవుడు అంటే నిర్వచనం. సొంత కొడుకుని మాట తప్పకుండా తీసుకుని వచ్చి మళ్ళీ ఇచ్చేటప్పుడు కూడా ఏడవలేదుట. కొంతమంది ఇస్తూ ఉంటారు, ఏడ్చి 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 ఇస్తారు, చివరికి పుచ్చుకున్నవాడు, నీ బొంద ఇది నువ్వే ఉంచుకోరా బాబు, నీ ఏడుపుని నేను పడలేనంట. ఇచ్చేటప్పుడు ఏం చేయాలి, మనం ఏ పని చేసినా ఆనందంగా చేయాలండి. దానికి కారణం ఏమిటి? కర్తృత్వం నాది కాదు, ఫలితం నాది కాదు, నేను చెయ్యాలి కాబట్టి చేస్తున్నాను. భగవద్గీతలో శ్రీకృష్ణుడు మొత్తుకున్నది అదే. యోగం 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 అంటారు. యోగం అంటే ఏమిటి? భగవంతుడితో సంబంధం కాదు. చేసే పని మీద, ఫలితం మీద ఆశ లేకపోవడం, కర్తృత్వం లేకపోవడం, ఇది యోగం అంటే. నీ పని నువ్వు చేయి, నేను చేస్తున్నాను అనుకో. చేసిన తర్వాత ఫలితం గురించి ఆలోచించుకు. దీనికి యోగము అని పేరు. ఆ యోగం కలిగిన వాడు శ్రీకృష్ణుడు కూడా యోగి. శ్రీకృష్ణుడికి మాత్రమే యోగి అని పేరు. ఎత్ర యోగీశ్వర కృష్ణ ఎత్ర పార్థో ధనంజయ అన్నారు కదా. ఎక్కడైతే శ్రీకృష్ణుడు, మరి ఎంతమంది ఉంటే కృష్ణుడిని యోగీశ్వరుడు అన్నారే? అంటే కర్తృత్వాన్ని మన మీద ఉంచుకోవాల్సిన అవసరం లేదు, ఫలితం గురించి ఆశించవలసిన అవసరం లేదు. మరి ఎందుకు చేస్తున్నావు, ఎందుకు చెయ్యాలి అంటే, నీకు బుద్ధి ఉంది కాబట్టి ఆ బుద్ధి పనిచేసినంత వరకు చెయ్యి, చేయటం వరకే నీ బాధ్యత. పలికిన పలుకులు తిరుగక సొలయక వంచనములేక సుతుల రిపునకున్ కలగక ఇచ్చిన ధీరుండు, ఇలా వసుదేవుండు తక్క ఇతరుడు గలడే. కాబట్టి భాగవతమే వినాలండి. వింటే, చెబితే భాగవతమే చెప్పాలి, మిగిలిన అవి ఇవి చెప్పవలసిన అవసరం. అది కూడా ఏ భాషలో చెప్పాలి అంటే తెలుగులోనే చెప్పాలి, తెలుగే. ఇలాంటి పద్యాలు ఎక్కడొస్తాయి? సంస్కృతంలో ఈ సొగసు రాదు. సంస్కృతానికి ఉండే గొప్పతనం దానికి ఉంది. కానీ చెప్పే భావాన్ని అక్కడ అక్షరాలు, ఆ లయ, ఆ ఛందస్సు, ఆ వంపు సొంపు ఇదంతా ఒకే ట్యూన్లో వెళ్తుంది సంస్కృతంలో ఉన్న శ్లోకం. ఇక్కడ చూడండి ఎంత అందంగా కంద పద్యాన్ని నడిపాడు. పలికిన పలుకులు తిరుగక సొలయక వంచనములే కసుతుల రిపున గుంగలగక ఇచ్చిన ధీరుండు, ఇలా వసుదేవుండు తక్క ఇతరుడు గలడే. మళ్ళీ వయ్యారాలు, ఇతరుడు ఉన్నాడా అంటే లేడు, లేడు అని చెప్పరు, ఇతరుడు గలడే. మానవేంద్ర సత్యమతికి దుష్కరమెయ్యది. ఇక్కడ చూడండి, యూనివర్సల్ ట్రూత్స్ అంటారు, ఎంత గొప్ప గొప్ప మాటలు చెప్తున్నారు. మానవేంద్ర, మళ్ళీ మధ్యలో మీరు మర్చిపోతారుగా, మనం మర్చిపోతాం కదా, అంటే కథలో లీనమైపోయి ఎవరెవరికి చెప్తున్నారో తెలియదు కదా. ఉపన్యాసం మొదలు పెట్టగానే కొంతమంది ఏం చేస్తారట, చక్కగా దేవాలయాల్లో జరుగుతూ ఉంటాయి కదా, చక్కగా స్తంభాలు ఎక్కడ ఉంటాయో ముందే చూసి పెట్టుకుంటారు. ఓం అని ప్రార్థన చేసేటప్పుడు అలా వెనక్కి అనుకుని నడువుని చక్కగా దానికి సపోర్టింగ్ గా పెట్టి బ్రహ్మాండంగా నిద్రపోతుంది. మళ్ళీ తర్వాత స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం అని కానీ ఒక్కసారి ఉలిక్కిపడి, ఎందుకంటే ఇంట్లో ఉంటే నిద్ర రాదు, అది తీసుకురా ఇది తీసుకురా అంటూ ఉంటారు, తీసుకొచ్చింది సరిగ్గా లేవని. లేత బెండకాయలు తెమ్మంటే ముదురు బెండకాయలు తెస్తాడు, మరి తిట్లు మొయ్యాల్సిందే. ఈ గొడవంతా ఎందుకని వచ్చి ప్రశాంతత కోసం అక్కడికి వచ్చి భాగవతం అనగానే, అది తప్పేం కాదు, భగవన్నామ స్మరణ మనసులో చేస్తుంటారు. అందుకని సందర్భం గుర్తు చేయడం కోసం మధ్య మధ్యలో చెప్తూ ఉంటాడు. మా నవేంద్ర పరీక్షిత్ మహారాజుకు సుఖ మహర్షి చెప్తున్న కథనాయన ఇది. ఓ మానవేంద్ర అంటే ఓ రాజా, సత్యమతికి దుష్కరము ఎయ్యది. ఆ మాటని ఎంత ఆలోచిస్తే అన్ని గొప్ప అర్థాలు వస్తాయి. సత్యమతికి అంటే సత్యమే నిండిన బుద్ధి కలిగిన వాడికి దుష్కరము ఎయ్యది. దుష్కరము అంటే చెయ్యలేని పని ఏమైనా ఉంటుందా? ఒకటే ఉంటుంది. ఏమిటది? మాట తప్పడం, అది దుష్కరం.
ఇంకో అర్థం ఏమిటి? దుష్కరమయ్యది, కష్టమైనది ఏముంటుంది అంటే ఇంకేది కష్టమైనది కాదు. సత్యాన్ని చెప్పేవాడికి ఇది కష్టమనే ఉంటుందండి. అసత్యం ఆడేవాడికి అన్ని కష్టాలే. సత్యం మాట్లాడేవాడికి ప్రస్తుతానికి కష్టం ఉంటే ఉండొచ్చు కానీ శాశ్వతంగా సుఖాన్ని పొందుతాడు. సుఖ దుఃఖ రెండిట్లో ఖా ఉంది, ఇక్కడే ఉంది అక్కడ. సుఖ దుఃఖ, సుఖ దుఃఖాల్లో కలిసి ఉంటాడు కాబట్టి వాడికి సఖ అని పేరు. సఖుడు అంటే స్నేహితుడు. సఖ, ఖ అంటే మంచి, ఖ అంటే చెడు. ఖ అంటే దుఃఖం, ఖ అంటే సుఖం. సుఖ అంటే మంచి సుఖం, దుఃఖ అంటే దుఃఖం. ఈ రెండిట్లో కలిసి ఉండేవాడు కాబట్టి సఖ. సరే, సత్యమతికి దుష్కరము ఎయ్యది. సత్యాన్ని మాట్లాడేవాడికి కష్టమైనది ఏముంటుంది? ఏది ఉండదు. కానీ ఒకటి ఉంటుంది. ఏమిటది? అసత్యం మాట్లాడడం. వాడి జీవితంలో ఎప్పుడు అసత్యాన్ని పలకలేడు, ఇచ్చిన మాటని తప్పలేడు. ఎంత రాక్షసుడైనా బలి చక్రవర్తి కూడా చేసింది ఏమిటండి? బాబోయ్, నేను మాట తప్పలేను, అవసరమైతే నాది ఏం పోయినా సరే సమస్తము నేను త్యాగం చేస్తాను గాని అసత్యాన్ని మాత్రం మొయ్యలేను. భూదేవి కూడా చెప్పిందట యమధర్మరాజుకి, ఇంకొకరికి అందరిని పిలిచి వాళ్ళందరికీ వాట్సాప్లో మెసేజ్ పెడుతూ ఉంటుంది గుర్తింపు. ఏమిటట? ఎవరినైనా సరే నేను భరిస్తాను కానీ అబద్ధం ఆడేవాడిని మాత్రం నా మీద మొయ్యను. అంటే ఆవిడికి అంత చిరాకు అబద్ధాలు ఆడేవాడు. సత్యమతికి దుష్కరము ఎయ్యది, ఇది ఒకటి. ఎరుక గలుగువానికి ఇష్టము ఎయ్యది. చెప్పండి. ఎరుక కలిగిన వానికి, ఎరుక అంటే జ్ఞానం, జ్ఞానం కలిగిన వాడికి ఇష్టం ఏది? ఇష్టం ఏమై ఉంటుంది జ్ఞానం కలిగిన వాడికి? అంటే అన్నీ అనిష్టాలే, ఏమీ నచ్చవు. బాగా తెలివైన వాడికి, మన భాషలో చెప్పాలంటే వంటొచ్చిన భర్త గారికి భార్య మెప్పించడం కష్టం. ఎంత బాగా చేసినప్పటికీ కూడా ఇది బాగాలేదు, అది బాగాలేదు అంటాడు. ఎందుకని? వాడికి బాగా వచ్చుగా. ఏమీ రాని భర్త బ్రహ్మాండంగా ఏది చేసినా సరే లొట్టలేసుకుని నేస్తాడు, ఆహా ఓహో అంటూ. అందువల్ల జ్ఞానం ఉన్నవాడికి ఇష్టము ఏది? ఏది ఇష్టం అంటే ఏది ఇష్టం కాదు, ఒకటే ఇష్టం. ఏమిటది? బ్రహ్మ జ్ఞానము. అది ఎరుక అంటే జ్ఞానం. ఎవరైతే జ్ఞాని ఉంటాడో ఏది తెలుసుకోవాలో అది తెలుసుకోవాలయ్యా. ఏకం సత్, ఒకటే సత్యం ఉంది, అదే బ్రహ్మము. అది తెలుసుకోవటమే అతనికి ఇష్టం తప్ప మిగిలినవేవి తెలుసుకోవడం ఇష్టం. ఈశ భక్తి రతునికి ఈరాని దెయ్యది. ఈశ భక్తి రతుడు అంటే పరమాత్మ మీద భక్తి కలిగిన వాడు. అతనికి ఈరానిది అంటే ఇవ్వరానిది ఏముంటుంది? విలువైనది మన దగ్గర ఉందనుకోండి, దాన్ని అట్టే పెట్టుకుంటాం, మిగిలినవన్నీ ఇచ్చేస్తాం. అతని దగ్గర భగవత్ భక్తి అనే ఒక వజ్రం ఉందనుకోండి, మిగిలిన గులకరాళ్ళు ఏవైనా ఉంటే వాటిని విసిరేస్తాడు. ఆ భక్తి తప్ప మిగిలినది అన్నీ ఇస్తాడు. అంటే త్యాగశీలి అని అర్థం. అంటే భక్తి ఒక్కటే ఇవ్వరానిది అతడికి. భక్తి కాకుండా మిగిలినవి, ఐశ్వర్యం, ధనం, ఇల్లు, వాకిలి, కారు, ఇలాంటివి ఏవైనా సరే కావాలా తీసుకో, నాకు కావాల్సింది ఏమిటి? భక్తి. అది నా దగ్గర ఉంది, అది మాత్రం ఇవ్వను సుమా. అది అతనికి ఈరానిది. ఎరుక లేని వానికి ఏది కీడు? ఇది చూడండి, ఎరుక లేదు వాడికి, పైనేమో ఎరుక కలుగువాడు, వీడికి ఎరుక లేదు అంటే జ్ఞానం లేదు. జ్ఞానం లేని వాడికి ఏది కీడు? కీడేది? అన్ని కీడు. జ్ఞానం లేని వాడికి కీడు లేనిది ఏముంటుంది అంటే ప్రతిదీ, వాడు చేసే ప్రతి మాట, వాడు మాట్లాడే ప్రతి మాట, చేసే ప్రతి చేష్ట జ్ఞానం లేదుగా. అందువల్ల అజ్ఞానంతో చేస్తాడు కాబట్టి ప్రతిదీ కీడే. ఎంత గొప్ప పద్యం చూడండి, రెండేసి అర్థాలు వచ్చేలాగా. మరి ఆయన ఉద్దేశించాడో మొత్తానికి మనకే స్ఫురించిందో అట్లా. సత్యమతికి దుష్కరమెయ్యది, ఎరుక గలుగువానికి ఇష్టమెయ్యది. ఈశ భక్తి రతునికి ఇరానిదెయ్యది, ఎరుక లేని వానికేది కీడు. ఇదే శబ్దానికి ఉన్న శక్తి అండి. అందుకే శబ్దాన్నే పరబ్రహ్మం అన్నారు.
ఎందుకంటే రాసేవారికి ఆ ఉద్దేశం ఉందో లేదో తెలియదు. కానీ ఆ కొన్ని శబ్దాలు కలిసిన తర్వాత, ఇప్పుడు చూడండి మందులు ఉంటాయి, అందులో ఏవో కొన్ని కాంబినేషన్స్ ఉంటాయి. అవి ఒకటి ఊహిస్తాం మనం, అది శరీరానికి మారిపోతుంది. ఒకరికి ఒక రియాక్షన్ వస్తుంది, ఇంకొకరికి ఇంకొక రియాక్షన్ వస్తుంది. ఎవరికి ఏ రియాక్షన్ వస్తుందో తెలియదు. ఇవి కూడా అంతే. ఆయా శబ్దాలు వర్ణాలు కలిసిన తర్వాత అవి ఎలా ఏర్పడతాయో, దాని పదార్థం ఎలా తయారవుతుందో ఎవరు చెప్పారు. కొత్త అర్థాలు ఎన్ని రకాలుగా అయినా వస్తాయి. మానవేంద్ర సత్యమతికి దుష్కరమెయ్యది, ఎరుక గలుగువానికి ఇష్టమెయ్యది, ఈశ భక్తి రతునికి రానిదెయ్యది, ఎరుక లేనివానికేది కీడు. ఇట్లు సత్యంబు తప్పక కొడుకు నొప్పించిన వసుదేవిని పలుకు నిలుగడకు మెచ్చి కంసుండిట్లనియే. అపో అంత దుర్మార్గుడు కూడా ఇతడు మాట మీద నిలబడేసరికి మెచ్చుకున్నట్టండి. ఇది మనం తెలుసుకోవాల్సి. మొట్టమొదట సత్యాన్ని పాటించే వారి పట్ల అందరూ నిరసనగా చూడవచ్చు, ఇంకా కష్టపెట్టవచ్చు, కానీ ఫలితం మాత్రం సత్యవ్రతులదే. ఫలితంగా చివరికి జయం ఎవరిది అంటే సత్యాన్ని పాటించే వారిదే. కంసుడు కూడా మెచ్చుకున్నట్ట, ఎంత నిలకడగా ఉన్నాడండి, ఎంత సత్యంగా ఉన్నాడు ఈయన అని. ఇట్లు సత్యంబు తప్పక అంటే ఇచ్చిన మాటని నిలబెట్టుకోవడం కోసం వచ్చి కొడుకున్ ఒప్పించిన అంటే అప్పగించడంతో వసుదేవుని పలుకు నిలుకడ, మాట మీద నిలబడడాన్ని పలుకు నిలుకడ అన్నాడు. దానికి మెచ్చి కంసుండు ఇట్లనియే. అప్పుడు కంసుడు అన్నట్టు, కొడుకు నీవు మరల కొని పొమ్ము వసుదేవా, ఎందుకయ్యా నాకు వీడిని ఇస్తావు, తీసుకుపో. కొడుకున్ నీవు మరలన్ కొని పొమ్ము, వెనక్కి తీసుకువెళ్ళిపో. వెరపు లేదు నాకు వీని వలన, ఇతడి వలన నాకు వెరపు లేదు. అల్గన్, నేను కోపం తెచ్చుకోనులే. వీనికి అంటే ఈ పిల్లవాడి మీద నాకు కోపం లేదు. భవత్ అష్టమ పుత్రుండు మృత్యువట, తెలుసుగా, నువ్వు విన్నావుగా, నీకు పుట్టే అష్టమ పుత్రుండు, 8వ పుత్రుడు మృత్యువట. నాకు మృత్యువని ఆకాశవాణి చెప్పింది కదా. వధింతు మీదన్ అతని, కాబట్టి 8వ వాడు పుట్టిన తర్వాత 8వ వాడిని నేను సంహరిస్తాను. అనినన్ ఆనకదుందుభి, ఇదిగోండి ఆనకదుందుభి నందనుని. ఆనకదుందుభి అంటే వసుదేవుడు. ఆ వసుదేవుడు తన నందనుని, తన కుమారుణ్ణి తీసుకుని చనియు వెళ్ళి ఆనందంబు వందక, కొడుకును విడిచిపెట్టాడంటే ఆనందం కలగాలి కదా, కానీ ఆనందం కలగలేదు. ఎందుకని? దుష్ట స్వభావుండగు బావ పలుకులు వినియు ఉలుకుచుండెన్. ఎందుకంటే వాడు దుష్టుడు. వెళ్ళమంటాడు, గుమ్మం దాటేలోగా మళ్ళీ రమ్మంటాడు, ఎప్పుడైనా చంపేయచ్చు. అవ్యవస్థిత చిత్తానాం ప్రసాదోపి భయంకర. అవ్యవస్థిత చిత్తానాం అంటే మనసు నిలకడగా లేనటువంటి వారి అనుగ్రహం కూడా ఎలా ఉంటుంది? భయంకరంగా ఉంటుంది. వాడికి ఎప్పుడు ప్రేమ కలుగుతుందో తెలియదు, ఎప్పుడు ద్వేషం కలుగుతుందో తెలియదు. ప్రేమ కలిగి కూడా చంపేస్తూ ఉంటాడు. అంటే అంత ప్రేమ చూపించాడు అనుకోండి, తట్టుకోవడం కష్టం కదా. అని ఆనక దుందుభినందనుకొని, గురువు గారి మీద అపారమైన ప్రేమ భక్తి గౌరవాలు కలిగి, మా గురువు గారికి ఏదైనా గొప్ప వస్తువు దానం చేయాలండి, ఈ ప్రపంచంలో అంతకు మించింది ఉండకూడదని తెచ్చి ఒక ఏనుగును దానం చేశాడు. అక్కడి నుంచి పాపం ఆ ఏనుగుని పోషించలేక, దాన్ని పంపించలేక ఆయన నానా యాతనలు. అంటే ఏమిటి? మా గురువు గారి మీద ప్రేమ చూపించడం ఏనుగు కంటే తక్కువది ఎలా ఇస్తామండి? ఏనుగే ఇస్తాం. అలా ఒక్కొక్కసారి ఏమవుతుంది, అతి ప్రేమ కూడా మనకి ప్రాణాంతకమైన సందర్భాలు చాలా ఉంటాయి. అందుకని భయపడిపోతున్నాడు ఇతను వసుదేవుడు. ఒకనాడు నారదుండు వయ్యన కంసుని ఇంటికి చనుదించి, ఒకసారి నారదుడు చక్కగా ఇంటికి వచ్చాట, కంసుడి దగ్గరకు వచ్చాడు. నారద మహర్షి ఉండాలి కదా. ఎవరైనా సరే వాళ్ళు చేసే పాపాలను బాగా ప్రేరేపించి, ఇప్పుడు అగ్ని కొంచెం కొంచెంగా
రాజుకుంటూ ఉంటే దాన్ని బాగా ఊది మంట పెద్దది చేసి త్వరగా పని అయిపోయేలాగా చేస్తాడు. ఏమండి ఈ కంసుడు మెల్లిగా పాపాలు మెల్లిగా చేస్తూ ఉంటే ఎప్పటికయ్యాని ఇదంతా వేగం పెంచాలి. అందువల్ల నారదుడు వచ్చి ఏం చేస్తాడు, ఎగదోస్తాడు. అందుకని ఆయనకి కలహ భోజనుడు అని కదా. అంటే ఎక్కడ కలహం ఉంటే అక్కడ నారదుడు ఉంటాడు. నిజానికి నారద శబ్దానికి నారం దదాతి ఇది నారం. నారం అంటే నరులలో ఉండేది. ఏమిటంటే నరులలో ఉండేది మనకేముంది, నేను చాలా జ్ఞానినండి అంటారు. అలా అనటమే అజ్ఞానం కింద లెక్క. నరులకి ఉండే లక్షణం ఏమిటి, అజ్ఞానం. ఆ అజ్ఞానాన్ని ఖండిస్తాడు కాబట్టి నారద. అలాగే నరులకు ఉండవలసింది ఏమిటి, నారం, జ్ఞానం. ఆ జ్ఞానాన్ని ఇస్తాడు కాబట్టి నారద. శారద ఇలాంటి పదమే. శార అంటే ఇంద్రియ దృష్టి. బాహ్య ప్రపంచంలో కోరికలు అంటాం కదా మనం, ఆ కోరికలు ఉండడాన్ని నిర్మూలిస్తుంది కాబట్టి ఆవిడికి శారద అని. ఒకనాడు నారదుండు వయ్యన కంసుని ఇంటికి చనుదెంచి. కంసుడి ఇంటికి వచ్చాడు. ఏకతమున ఒంటరిగా ఉన్న కంసుడితో అంటున్నాడు, ఏమయ్యా కంస ఏమిటి చేస్తున్నావు? అదిగో మా సోదరి దేవికి పుట్టినటువంటి కొడుకులందరినీ చంపాలనుకున్నాను, కానీ అష్టమ గర్భంలో పుట్టే పుత్రుడి వల్లే నాకు మృత్యువు కాబట్టి మిగిలిన వాళ్ళందరినీ విడిచిపెట్టేశాను అని చెప్పాడు. అప్పుడు నారదుడు పక్కపక్క నవ్వాడు. ఎందుకండి నవ్వుతారు అంటే, అసలు నీకు బుద్ధి ఉందా, ఏం చేస్తున్నావయ్యా, ఒక కమలా పండు తీసుకురా అన్నాడు. కమలా పండు తెచ్చాడు. తెచ్చి దీన్ని ఒలు అన్నాడు. 8 తొనలు లెక్కబెట్టు అన్నాడు. తీసి 1 2 3 4 ఇదిగోండి 8వ తొన ఇవ్వు అన్నాడు. 8. ఇక్కడి నుంచే లెక్క పెట్టాలని ఎవడు చెప్పాడు నీకు? ఏది మొదటి తొన, ఏది 8వ తొన? అదే 8 అని ఏమిటి, దానికి ప్రమాణం ఏమిటి అంటే, ఎటు నుంచైనా 8 కావచ్చు. 8 మందిని గుండ్రంగా పెట్టారనుకోండి, ఎవరు 8 చెప్పలేం. కాబట్టి నువ్వు భలే పిచ్చివాళ్ళలాగా ఉన్నావయ్యా. ఎవరనుకుంటున్నారు వాళ్ళంతా? అందరూ నిన్ను చంపడం కోసం వచ్చారని చెప్తున్నాడు చూడండి. ఇప్పుడు మంద లోపల ఉన్న నందాదులును గుంపుగా ఉన్నారే అక్కడ గోకులంలో, నందుడు మొదలైన వాళ్ళు, వారి భార్యలు, పుత్రులు, బాంధవులును, దేవకి మొదలగు తెరవలు. వసుదేవుడికి 8 మంది భార్యలు ఉన్నారు. ఆ భార్యల్లో రోహిణి ఒక ఆవిడ, దేవకి ఒక ఆవిడ. దేవకి ఈయనతో ఉంది. రోహిణి పాపం ఎక్కడో ఈయనకి తెలియకుండా నందుడి దగ్గర ఆ నందవ్రజంలో తలదాచుకుంది. మిగిలిన వాళ్ళు అక్కడొకరు బ్యాంకాక్ లో ఉండి, సింగపూర్ లో ఒకరు తెలియకుండా దాక్కున్నారు. ఎందుకంటే ఈ కంసుడు ఎప్పుడు చంపేస్తాడో తెలియదు కదా. అలా దేవకి మొదలగు తెరవలు వసుదేవుడు ఆదిగా గల సర్వయాదవులు. వసుదేవుడు మొదలైనటువంటి సర్వయాదవులు, ఈ యాదవులంతా సురలు గాని నిజంబు నరులు గారు. సుర నర అంటే వీళ్ళు శాశ్వతంగా ఉండేవాళ్ళు, వీళ్ళు అశాశ్వతంగా ఉండేవాళ్ళు అని అర్థం. సురులకి నరులకి తేడా అని చెప్పాట. ఏమనుకుంటున్నావు, ఈ వచ్చిన వాళ్ళందరూ మామూలు మానవులు కారు, వాళ్ళంతా దేవతలే, నిన్ను సంహరించడానికి వచ్చారు అని చెప్పి కంసా నువ్వెవరనుకుంటున్నావు? నీవు రక్కసుడవనియు, నీవు ఒక రాక్షసుడు అయ్యా. దేవమయుడు చక్రి దేవకి దేవికి పుత్రుడై జనించి భూతలంబు శరుపన్ పుట్టినట్టి చెనటి దైత్యుల నెల్ల చంపున్. ఇప్పుడు జరగబోయేది ఏమిటో తెలుసా? ఇదిగో దేవమయుడైన చక్రి ఉన్నాడే, శ్రీ మహావిష్ణువు, ఆయన దేవకీదేవికి పుత్రుడై జనించి ఈ భూతలాన్ని శరుపన్ పుట్టినట్టి భూమిని పాడు చెయ్యాలని పుట్టారు కొంతమంది. ఎవరు వాళ్ళు? చెనటి దైత్యులు, దుర్మార్గపు రాక్షసులు ఉన్నారే, వాళ్లను ఎల్లం చంపున్. దుష్ట సంహారం మొత్తం చేస్తానని ఇప్పుడు ఈయన ఆవిర్భవిస్తున్నాడు అనుచుని చెప్పి సనియ దివికి అని చెప్పి ఆయన చేయాల్సిన పని చేసి వెంటనే వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి దివికి వెళ్ళిపోయాడు.
నారదు మాటలు విని పెళ్ళారాటము పొంది యదువులు అనిమిషులనియున్ నారాయణ కర ఖడ్గ విదారితుడకు కాలనేమి తాననియుమదిన్. ఇప్పుడు ఇతనికి కాస్త అసలు జ్ఞానం వచ్చింది. ఏమనిపించింది? నారదు మాటలు విని లోపల పెళ్ళారాటము, బాగా ఆరాటం మొదలైంది. పెళ్ళారాటము, ఆరాటం కలిగి పొంది యదువులు అనిమిషులనియున్. ఈ యదువులు ఎవరో కాదు, అనిమిషులు. అనిమిషులు అంటే దేవతలు అని అర్థం. వాళ్ళకి నిమిషత్వం లేదు, అంటే రెప్పపాటు ఉండదు. దేవతలకి మానవులకి తేడా ఏమిటి అంటే, దేవతలు రెప్పపాటు లేనివారు, అంటే మనలాగా కళ్ళు ఆర్పరన్నమాట. వాళ్ళు మాత్రం కళ్ళు ఆర్పకుండా ఉంటారు అనిమిషులు. మానవులు కళ్ళారు. వాళ్ళకి శ్వేదం ఉండదు, చెమట పట్టుదు. మానవులకి చెమట పడుతుంది. పుష్పమాలలు వేసుకుంటే వాళ్ళకి ఒడిలిపోవు, మనం వేసుకుంటే ఒడిలిపోవు. ఇలాంటివేవో కొన్ని తేడాలు ఉన్నాయి. నారదు మాటలు విని పెళ్ళారాటము పొంది యదువులు. ఈ యదువులు అంటే యదువంశంలో పుట్టిన వీళ్ళందరూ అనిమిషులనియున్, వీళ్ళంతా దేవతలే అనుకుని నారాయణ కర ఖడ్గ విదారితుడకు కాలనేమి తాననియుమదిన్. పూర్వం దేవదానవ సంగ్రామంలో ఒక రాక్షసుడు ఉన్నాడు, వాడి పేరు కాలనేమి. నేమి అంటే చక్రం, కాలనేమి అంటే మృత్యువుకు చక్రం లాంటి వాడు. అలాంటి కాలనేమి తాను, ఆ కాలనేమి ఇప్పుడు కంసుడిగా పుట్టాడు. హిరణ్యకశిపుడి కొడుకు అని కూడా కొన్ని పురాణాంతరాల్లో ఉంటుంది. అంటే పూర్వం కాలనేమే విష్ణువు చేతిలో సంహరింపబడిన వాడే, అతడే ఇప్పుడు కంసుడిగా పుట్టాడు. అప్పుడు నారాయణుడు తన పంచాయుధాలలో ఖడ్గం ఒకటి ఉంది, నందకం. ఆ నందకంతో ఆ కాలనేమిని సంహరించాడు. నారాయణ కర ఖడ్గ విదారితుడు. విదారితుడు అంటే చీల్చబడినవాడు. దేనితో? ఖడ్గంతో. ఆ ఖడ్గం ఎక్కడుంది? చేతిలో. ఎవరి చేతిలో? నారాయణ. నారాయణ కర ఖడ్గ విదారితుడకు కాలనేమి తానని మదిన్, మనసులో తెలుసుకున్నాడు. తెలుసుకుని కలగంబారి మరంది చెల్లెలిను దగ్గర క్రోధుడై పట్టి బద్ధుల గావించి హరిందలంచి వెస తొట్టోవారు కన్నట్టి పుత్రుల జంపెన్ గురు నుగ్రసేను యదు తద్భోజాంధకాధీషు నిర్మలు పట్టెన్ కడు వాలి ఏలె చలమారన్ సూరసేనంబులన్. ఇప్పుడు అసలు జ్ఞానమంతా కలిగి కలగంబారి, మనసంతా అల్ల కల్లోలం అయిపోయింది, కలత చెందాడు. మరందిన్, మరిది అంటే బావమరిది అయిన వసుదేవుణ్ణి, చెల్లెలైన దేవకిని ఉదగ్ర క్రోధుడై భయంకరమైన క్రోధంతో పట్టి బద్ధుల గావించి, చెప్పాం కదా, సంకెళ్లతో బంధించాడు. హరింతలంచి, పూర్వజన్మ స్మృతి కూడా వచ్చింది. అప్పుడు హరి మీద ఉన్న పగ, ఆ హరే ఇప్పుడు కృష్ణుడుగా పుడుతున్నాడని తెలిసి ఎలాగైనా హరిని చంపాలని, దీనిని వైరభక్తి అంటారు. అన్ని భక్తుల్లోకెల్లా చాలా స్పీడ్గా వెళ్ళే మార్గం అనమాట. ఏదో ప్రతిదీ తత్కాల్ అంటూ ఉంటారు కదా, తత్కాల్ అంటే ఇమీడియట్ గా వేగంగా జరిగిపోయేది. కాబట్టి ఈ భక్తి మార్గాల్లో కూడా తత్కాల్ భక్తి మార్గాలు కొన్ని ఉన్నాయి. అందులో వైర భక్తి, దాన్ని ఎంచుకున్నారు వీళ్ళంతా, ఈ కంసుడు, హిరణ్యకశిపుడు, ఇలాంటి వాళ్ళంతా. కలగంబారి మరంది చెల్లెలిను దగ్గర క్రోధుడై పట్టి బద్ధులగా వించి హరిందలంచి వెసన్ తోడ్తో, వెంటనే వారు కన్నట్టి పుత్రుల జంపెన్. అది ఇక అందరినీ కలిసి చంపేశాడు, వాళ్ళ కుమారులందరినీ చంపాడు. అంతటితో గురున్, తన తండ్రి అయిన ఉగ్రసేన మహారాజును కూడా బంధించాడు. ఎందుకని? నారద మహర్షి మాట, ఇక్కడ ఉన్న ప్రతి యాదవుడు దైవాంశ సంభూతులే, నిన్ను సంహరించడానికి వచ్చిన వారే సుమా అని పాపం ఆయన చెవిలో ఒక మాట వేసి వెళ్ళిపోయాడు. అందువల్ల కన్న తండ్రిని కూడా పట్టుకొని, ఎవరండి ఆయన? యదున్, యదువంశంలో పుట్టినవాడయా. తత్ భోజ అంధక అధీషు,
యదు, వృష్ణి, భోజ, కుకుర, అంధక అని 5 జాతులు ఉంటాయి యాదవులు. వీళ్ళందరికీ రాజు ఆయన. భోజులకి, అంధకులకి, యదువులకి వీళ్ళందరికీ రాజుగారయ్యే ఉగ్రసేన మహారాజు ఆయన్ని కూడా నిర్మలు, స్వచ్ఛమైన వాడు, అతన్ని పట్టుకున్నాడు. కడున్ వాలి ఏలెన్, వాలుట అంటే ఉన్నతంగా చాలా ఉప్పొంగిపోయి, చలమారన్ చాలా పట్టుదలతో సూరసేన దేశాలన్నింటినీ ఆయన పరిపాలన చేయడం మొదలు పెట్టాడు. కంసుడు అంటే తన తండ్రిని కూడా జైల్లో పెట్టి. వ్యాస భగవానుడు అంటాడు, దేవకీం వసుదేవంచ నిగృహ్య నిగడైర్గృహే. స్పష్టంగా చెప్పాడు. నిగడైహి అంటే నిగళైహి, సంకెళ్ల చేత గృహంలో బంధించాడు. నిగళము, నిగడము, లడయోరభేద అని లాస్థానంలో డా పెట్టచ్చు. జలధి అనొచ్చు, జడధి అనొచ్చు, రెండు ఒకటి. జలధి, జడది. అలాగే డాకి లాకి భేదం కదా, అదే కదా. కాశీలోనే ఎక్కడో ఉంటాడు, డుంఠి వినాయకుడు అంటూ ఉంటాడు. డుంఠి, అది డుంఠి కాదు, లుంఠి. లుంఠనం అంటే దొర్లటం, ఇటు అటు దొర్లుతున్నట్లుగా ఉండేదాన్ని లుంఠన క్రియ అంటారు. చిన్నపిల్లలు చూడండి, బోర్ల పడతారు, ఇటు పక్కకి తిరుగుతారే, దాన్ని లుంఠన క్రియ అంటారు. ఆ లుంఠనం కలిగిన వాడు లుంఠి, అదే డుంఠి అని కూడా అయ్యాడు. సరే, ఇక్కడ నిగళము అంటే ఏమిటి? సంఖ్యల. ఆయన ఏమన్నారు? శంకరగళ్ళని గళ్ళమ్ము అంటే శంకరుడి మెడలో ఉండే సంఖ్యల పాము, ఆభరణం కదా, సంఖ్యల ఎలా అవుతుంది అంటే? గళ ఉందిగా, లాకి లా వేస్తే ప్రాస కోసం ఏడిశాని కూసుదానా అన్నట్టుగా లా ఉంటే బాగుంటుంది కదా అని శంకరగళ నిగళము అని వచ్చింది. దేవకీ వసుదేవంచ నిగృహ్య నిగడైర్గృహే జాతమహన్ పుత్రం తయోరజన శంకయా. ఎవరు 8వ గర్భమో తెలియక పుట్టిన వాణ్ణి పుట్టినట్టుగా చంపడం మొదలుపెట్టాడు అన్నారు. దాన్నే పోతన గారు కూడా చక్కగా ఇక్కడ కలగంబారి మరింది చెల్లెలిను దగ్గర క్రోధుడై పట్టి బద్ధుల గావించి హరిందలంచి వెసతోడ్తో వారు గన్నట్టి పుత్రుల జంపెన్ గురునుగ్రసేను యదు తద్భోజాంధకాధీసు నిర్మలు బట్టెన్ కడువాలి ఏలే చలమారన్ సూరసేనంబులన్. సూరసేన దేశాలను అలా పరిపాలన చేస్తున్నాడు. శ్రీకృష్ణుడి అగ్రజులందరినీ కూడా సంహరించాడు అని చెప్తూ ఇక్కడికి ఈ రోజు మనం స్వస్తి వాక్యాలు పలుకుదాం. శ్రీకృష్ణార్పణమస్తు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి. ఇప్పుడు ఏమైనా సందేహాలు ఉంటే చెప్పండి, ఒకటి రెండు. అపర్ణ గారు చెప్పండి, మిమ్మల్ని చూడటం చాలా ఆనందంగా ఉంది. నమస్తే గురువు గారు. నమస్కారం. బాగుంది గురుగారు. ఇవాళ వసుదేవుని గురించి చాలా చక్కగా బాగా అనిపించింది. కొత్త విషయాలు తెలిసాయి మాకు. బాగుంది. సంతోషం. సత్యవ్రతులకి ఉండే అది భగవంతుడు ఎంచుకునే వాళ్ళు కూడా అటువంటి వాళ్ళు, ఆ క్వాలిటీస్ వాళ్ళల్లో ఉంటాయని చాలా చక్కగా చెప్పారు గురుగారు. బాగుంది. థ్యాంక్ యూ. సుబ్రహ్మణ్యం గారు. గురువు గారు నమస్కారం. గురువు గారు నమస్కారం. చెప్పండి గురువు గారు. డ్రైవింగ్ లో ఉండాలి గురువు గారు, అందుకని నేను ఫోన్ వింటా ఉన్నాను. చాలా అద్భుతంగా జరుగుతుంది గురువు గారు. యాక్చువల్గా చాలా మాట్లాడాలనుకుంటున్నాను, నెక్స్ట్ క్లాస్ లో మాట్లాడతాను గురువు గారు. అట్లాగే గురువు గారు. చుండూరి అపర్ణ గారు కనిపించారు ఇందాక. మీకేమైనా డౌట్స్ ఉన్నాయా? నమస్తే అండి. నమస్కారం. అంటే కావ్యపాఠం ఎప్పటిలాగానే చాలా బాగున్నాయి. ఒక చిన్న డౌట్, యాక్చువల్లీ లాస్ట్ క్లాస్ లో కూడా మీరు చెప్పారు, కొన్ని న్యాయాలు అని చెప్పారు కదా.
గడ్డి పరక అది చెప్పినప్పుడు అవును. అంటే చిన్న డౌట్ ఏంటంటే ఇట్లాంటి న్యాయాలు సంస్కృతంలో కూడా ఉన్నాయా? సంస్కృతంలోనే ఉన్నాయి. అంటే ఇప్పుడు ఇది సంస్కృతం నుంచి వచ్చిన ఆ అంతేగా, రుణజలోక న్యాయం అన్నది సంస్కృతంలో. అంటే న్యాయం అంటే ఏంటంటే రుజు మార్గంలో చెప్పడం, అంటే ఎక్కువ భావాన్ని స్వల్ప కాలంలో తక్కువ మాటల్లో చెప్పడం, దాన్ని న్యాయం అంటారు. దేహళీ దత్త దీప న్యాయం అని ఒక న్యాయం. ఒకటి కాదు, ఇవి చాలా అసంఖ్యాకంగా ఉన్నాయి. అంటే మనం అంటాం కదా, ఉభయతారకం అంట. ఏదైనా ఒక పని చేసినప్పుడు 2-3 లాభాలు జరిగితే, ఒక దీపాన్ని తెచ్చి గుమ్మంలో పెట్టామనుకోండి, బయటికి వెలుతురు వస్తుంది, లోపలికి వెలుతురు వస్తుంది. దానికి దేహళీ దత్త దీప న్యాయము అని, అంటే గుమ్మం ముందు పెట్టినటువంటి దీపంలాగా అని. ఇవన్నీ సంస్కృతంలోనే ఉంటాయి, చాలా ఉన్నాయి న్యాయాలు. కాకతాళీయము అది కూడా ఒక న్యాయం. అంటే కాకి వచ్చి తాటిపండు మీద పడింది, వాలింది, తాటిపండు పడడానికి సిద్ధంగా ఉంది, ఇది ఇలా పడబోతోంది, అది వాలింది. అనుకోకుండా కాకి క్రెడిట్ వచ్చింది, అంటే కాకి వాలడం వల్ల ఈ పండు పడింది అని అనిపిస్తుంది. కాకతాళీయం అంటే అనుకోకుండా జరిగింది, కాకతాళీయంగా జరిగిందని మనం వాడుతాం. ఇలాంటివి న్యాయాలు చాలా గమ్మత్తుగా ఉంటాయి. తిలతండుల న్యాయము అంటారు ఇంకో. అంటే తిలలు తండులాలు కలిపి ఆరబెడితే, నల్ల నువ్వులు బియ్యం కలిపి ఆరబెడితే ఎలా ఉంటుంది, నలుపు తెలుపు నలుపు తెలుపు ఒక మిశ్రమం ఎలా ఉంటుందో అలా ఉంటే దాన్ని తిలతండుల న్యాయం. ఇవి సంస్కృతంలో బాగా ప్రసిద్ధి. అంటే ఎక్కువ భావాన్ని స్వల్పంగా సూక్ష్మంగా ఆకర్షణీయంగా చెప్పడానికి ఉపయోగపడేవి న్యాయాలు. బాగుంది. గురువు గారు చిన్న సందేహం, ఈ న్యాయాలకి సామెతలకి ఏమన్నా అంటే ఆ రెండు ఒకేలాంటిదా? వాటి మధ్య ఉన్న వ్యత్యాసం? సామెతలు అంటే పాపులర్ అయినవి అని అర్థం. సామెతలు జాతి, వార్త, చమత్కారాలని 3 మాటలు. జాతి అంటే జాతీయాలు. జాతీయాలంటే ఆ భాషలో మాత్రమే ప్రసిద్ధి చెందిన వాటిని జాతీయాలు అంటారు. అంటే అవి ఫ్రేజల్ కన్స్ట్రక్షన్ ఉంటుంది. అంటే కళ్ళు కాయలు కాయటం, ఒకే భావం చెప్తారు. ఆ చెప్పేదాన్ని భంగ్యంతరంగా చెప్పడం జాతి. కడుపు మండిపోయింది, కడుపు మంట అన్నదానికి ఒక అర్థం, జనరల్ గా కడుపు మంట. కానీ కడుపు మంట అర్థం అంటే ఏమిటి, అసూయపడటం అనే అర్థంలో పడు. అంటే కొన్ని పదాలు గాని పదబంధాలు గాని వాటి అర్థాన్ని కోల్పోయి విశిష్టమైన అర్థంలో ఉంటే అది జాతి. వార్త అంటే ఏమిటంటే పాపులర్ సేయింగ్, అంటే ప్రసిద్ధంగా ఉండేది, జన వ్యవహారంలో నిలబడేది, అది 2 వైపులా సమతూకం ఉంటుంది. అంటే 2 వాక్యాలుగా ఉంటాయి, ఒక దృష్టాంతంగా ఉంటుంది, పెద్దవారి మాట సద్దన్న మూట. అంటే ఎక్కువ వాక్యం లాగా ఉంటే దాన్నేమో సామెత అంటారు. న్యాయం అనేది జాతీయం కిందకు వస్తుంది. న్యాయంలో ఎక్కడ పెద్ద పెద్ద వాక్యాలు ఉంటాయి, ఒకటే ఒక సమాసం ఉంటుంది, ఒక ఫ్రేజ్ ఉంటుంది, సమాసం లేకపోతే 2-3 పదాలు కలయిక. అది సంస్కృత భాషలో జాతీయాల్ని న్యాయాలు అంటారు. తెలుగులో జాతీయాలు ఎలాగో సంస్కృతంలో కూడా జాతీయాలు ఉంటాయి, వాటికి న్యాయాలు. ఇంకా గురుగారు చిన్న సందేహం ఉంది. చెప్పండి. గాంధీ గారు చెప్పండి. ఫ్యామిలీ ప్యాక్ అండి, అందరూ ఒక దాంట్లో అద్భుతం. భాగవతాన్ని అలాగే వినాలి. బై వన్ గెట్ వన్ ఫ్రీ. భాగవతం ఎప్పుడు అలాగే ఉంటుంది. అపూర్వ జ్ఞానులు అని అన్నారు కదా, దానికి 2వ అర్థం చెప్పారు కదా. మనం రాసేటప్పుడు ఆ పూర్వ అంటే మనం గ్యాప్ ఇచ్చి రాయాలా, లేకపోతే అపూర్వాన్ని ఒక వర్డ్ కింద రాయాలా? మంచి ప్రశ్నే వేశారు. ఓకే, అంటే ఇలా మీరు కొత్త అర్థాన్ని ఇలా రాబట్టాలి అంటే దాన్ని ఇన్వర్టెడ్ కామాస్ లో కూడా పెట్టాలి, అంటే సెపరేట్ గానే రాయాలి. పూర్వమందున్న జ్ఞాని.
అంటే కానీ ఇలా చదివేటప్పుడు బాగానే ఉంటుంది, అర్థమయ్యేలాగా రాసేటప్పుడు చెప్పేదేనండి, అర్థమయ్యేలాగా రాయడం అనేది ఎప్పుడో పోయింది. ఓకే. రాతలో ఇష్టం వచ్చినట్టుగా రాయడం వల్ల భాష రాతే మారిపోయింది. ఎక్కడ స్పేస్ ఉంటుందో తెలియదు, ఎక్కడ స్పేస్ ఉంటుందో తెలియదు, ఎలా తీర్చుకోవాలో తెలియదు, ఎలా చేయాలో తెలియదు. కొన్ని అక్షరాలు ఎగిరిపోతాయి. రమణమూర్తి పేరులో మా తీసేస్తాడు, రణమూర్తి అయి. జీ రాసి పక్కన ఫుల్ స్టాప్ పెట్టి గురుమూర్తి రాయాలి, ఫుల్ స్టాప్ తీసేసి కలిపి రాసేస్తాడు. ఏమైంది? జిగురుమూర్తి అయ్యాడు. జీ గురుమూర్తి కాస్తే ఏమవుతాడు? జిగురుమూర్తి. అదేనండి. ఇవన్నీ మేము పుస్తకాలు అవి రాస్తూ ఉంటాం కదా, వాళ్ళు చేసే తప్పులతో ఇలాంటివి చెబితే అసలు ఎన్ని ఉంటాయో. ఎల్ కపిల అని ఉంటుంది, ఫుల్ స్టాప్ తీసేశారు, కలిపేశారు. పలకడం సరిగా పలకరు. ఎల్ కపిల ఏమైంది? ఎలక పిల్ల అయ్యింది. ఎల్ కపిల ఎల్ కపిల ఏమైంది? అలాగే బాగుంది, మంచి డౌట్. తర్వాత గురువు గారు ఒక చిన్న క్వశ్చన్. మల్లిక్ గారు రండి, స్వాగతం. ఎలా ఉన్నారు? నేను బానే ఉన్నాను. చెప్పండి. జనరల్ గానే ఏంటంటే పుట్టినప్పుడు తర్వాత చనిపోయినప్పుడు ప్రకృతి కూడా చాలా ఉధృతంగా ఉంటుంది. మీరు ఇక్కడ శ్రీకృష్ణుడు పుట్టినప్పుడు బాగా మేఘాలు అవన్నీ రావడం, తర్వాత వసుదేవుడు తల మీద పెట్టుకుని వెళ్ళడం. సో అలాగే మీరు చెప్తుంటే నాకు జూలియస్ సీజర్ లో ఒక కొటేషన్ జ్ఞాపకం వచ్చింది. When beggars die, no comet seen, but the heaven themselves they explore the death of princes. సో అలాగా మామూలుగా పెద్దవాళ్ళు ఎవరైనా అయినప్పుడు, కారణ పురుషులు అనుకోండి, అయినప్పుడు ప్రకృతి కూడా అది అలజడ బాగా జరుగుతుంది. సో ఐ థింక్ అదే పోతనామాచులు గారు, తర్వాత మన ఏమిటి సంస్కృతంలో అదే ఉంది వ్యాసుడు, వ్యాసుడు గారు చేసిందేను. తర్వాత 15th-16th సెంచరీలో షేక్స్పియర్ గారు రాసిన దానికి భావాలన్నీ ఒకలాగే వచ్చాయి. ఒకటి వాళ్ళకి సంస్కృతం వచ్చిండి చదువు ఉండాలి, చదవకపోయినా ఒకేలాగా ఆలోచించే వారికి ఒకే జ్ఞానం ఎప్పుడూ ఒకటే. జ్ఞానానికి భాష లేదు. ఈ భాషలో ఉంది కాబట్టి ఆ భాషలో వీళ్ళు చదివారు అనుకోవడానికి లేదు. దీనికి ఆధునిక సిద్ధాంతం కూడా ఏమిటంటే, ఎప్పుడో 200 ఏళ్ల క్రితం ఆలోచన నాకు ఇప్పుడు రావచ్చు, అందువల్ల నేను అది చదవకపోయి కూడా ఉండవచ్చు. అంటే ఒకే మార్గంలో వెళ్ళే వాటికి ఒకేలాంటి ఆలోచనలు స్ఫురిస్తాయి. ఇక శ్రీకృష్ణుడు పుట్టినప్పుడు జరిగిన అద్భుతాలు అన్నీ ఇన్నికో మనం ముందు ముందు చూస్తాం. అసలు శ్రీకృష్ణుడు పుట్టినప్పుడు ఎన్నో అద్భుతాలు జరిగాయి. ఈ పైకి కనిపించే అద్భుతాలు, వేదవ్యాసుడు గాని పోతన గాని ఆ హృదయాన్ని పట్టుకుని ఎంత అద్భుతంగా నడిపించారో అది మనం ముందు ముందు చూస్తాం. కానీ వాళ్ళ రకాలైన అర్థాలు, ఎన్నో విశేషాలు. ఆ భావాలు ఎలాగొచ్చాయి గురువు గారు? ఆ భావాలు ఎలాగొచ్చాయట? అందుకే కదా ఇది చెప్పింది ఎవరు? అథ వైయాసకిస్స భగవాన్ అథ విష్ణురాతం. వ్యాసుడు రాశాడని మనం అనుకుంటున్నాం, ఆయన సిగ్నేచర్ ఉంది కాబట్టి. కనిపించని సిగ్నేచరు శ్రీకృష్ణుడిది. ఇప్పుడు నేను ఒక మాట మాట్లాడానంటే నేను ఎవరిని మాట్లాడడానికి? ఎవరిని? నేను ఈ ఆలోచన ఎక్కడి నుంచి వస్తుందని ఏ సైన్స్ చెప్పగలదు? ఎలా పుడుతోంది? ఇప్పుడు ఈ మాటే ఎందుకు వచ్చింది నాకు, ఇంకో మాట ఎందుకు రాలేదు అంటే, దానికే మనం ఎక్కడైతే మనం సైన్స్, మన మేధ ఆగిపోతుందో అక్కడ భగవంతుడు ఉన్నాం. అందువల్ల ఒక ప్రేరణ జరుగుతుంది. వ్యాసుడు కూడా సాక్షాత్తుగా శ్రీకృష్ణ పరమాత్మ అవతారమే. అంటే ఈ దశావతారాలు కూడా, మత్స్యావతారం ఇవన్నీ అంటామే, ఆ అవతారాలన్నీ ధరించింది ఎవరు? శ్రీకృష్ణుడే. అంటే వైకుంఠంలో ఉన్నది విష్ణువు అని పిలుస్తుంటాం సర్వసాధారణంగా, ఆయనకే కృష్ణుడని. మత్స్యావతార కథ ఈ దశావతారాల్లో, ఈ 10వ స్కందంలో ఉంటుంది. మత్స్యావతారం ఉంది, కూర్మావతారం ఉంది,
వరాహ అవతారం ఉంది, అన్ని అవతారాలు కృష్ణుడు కథలో ఉన్నాయి. అది చూద్దాం, ముందు ముందు చూద్దాం. కృష్ణావతారంలోనే మిగిలిన అవతారాలన్నీ ఉన్నాయి. అందుకే చూడండి, వేదానుద్ధరతే అని ఒక శ్లోకం ఉంటుంది. దశావతార స్తుతి. స్వామి నువ్వు వేదాల్ని ఉద్ధరించావు, ఏదో మందర పర్వతాన్ని మోసావు అని చెప్తూ కృష్ణాయ తుభ్యం నమః. చివరికి వచ్చేసరికి కృష్ణ ఇలాంటి పనులన్నీ చేసిన నీకు నమస్కారం అని ఉంటుంది. ఒకసారి ఆ శ్లోకం చూడండి. అంటే ఏమిటి? కృష్ణుడే ఆ అవతారాలన్నీ ధరించాడు. కృష్ణుడు అనగానే మనం కేవలం ఇప్పుడు అనుకునే ఈ అవతారంలో కృష్ణుడనే అనుకుంటుంది. కానీ కృష్ణ శబ్దానికి అర్థం ఏమిటి? ఆనందం. ఆ ఆనందాన్ని ఇచ్చేది ఎవరో అతడే కృష్ణుడు. ఎటిమిలాజికల్ గా మనం చూడలేకపోతుంది. ద్రావిడం నుంచి చూసినట్టయితే కണ്ണన్ అన్న పదమే కృష్ణ అని సంస్కృతీకరింపబడు. కണ്ണన్ అంటే నేత్రాలు కలిగిన వాడు. నేత్రాలు కలిగిన వాడు ప్రతివాడు కണ്ണన్, కృష్ణుడే. అంటే మనకి నేత్రాలు ఉన్నాయి, మనం కృష్ణుళ్ళమా అంటే మన నేత్రాలకు ఒక పరిమితి ఉంది. ఈ గోడ ఉంటే గోడ అవతల ఏమైందో మనకు తెలియదు కదా, మన చూపు చూడదు. ఇలా చూడలేని కన్ను కన్ను కాదు. ఏ కన్ను? కన్ను ఎక్కడైనా చూడగలిగినది, హృదయంలోకి వెళ్ళి చూడగలిగినది, ఎక్కడైనా చూడగలిగినది. ఆ చూపు ఎక్కడికైనా ప్రసరించగలిగే శక్తి ఉన్న నేత్రాలు కలిగిన వాడే అసలైన నేత్రాలు కలిగిన వాడు. ఆయన కണ്ണన్, ఆయనే కృష్ణుడు. అదేనండి, కృష్ణ శబ్దానికి అర్థం ఏమిటంటే నేత్రాలు కలిగిన వాడు. అందుకే దేవుడిని ఎప్పుడు కూడా ఆ అంబుజాక్షుడు, పుండరీకాక్షుడు, ఇంతెంత పెద్ద పెద్ద కళ్ళు కలిగిన వాడు అని చెప్తూ ఉంటే మనం ఏదోలే వర్ణిస్తూ ఉంటారులేండి అలా అనుకుంటూ ఉంటాం. కాదు, పెద్ద పెద్ద నేత్రాలు కలిగిన వాడంటే అర్థం ఏమిటి? అన్నీ చూడగలిగిన వాడు అని అర్థం. దేన్నైనా చూడగలిగిన నేత్రాలు కలిగిన వాడు, అది అందులో ఉన్న ఆంతర్యం. కాబట్టి కవులు చేసే వర్ణనలు కానీ ప్రతీకలు కానీ మనకి అర్థం కాదు, మనది పరిమితమైన బుద్ధి కాబట్టి. అందులో ఆంతర్యం ఉంటుంది అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. అందువల్ల పూర్ణావతారము, పరిపూర్ణావతారము, పరిపూర్ణ తమావతారము అని 3 రకాలు అవతారాలు. రామ, కృష్ణ, నారసింహ, ఈ 3 పూర్ణావతారాలు. పూర్ణావతారము అంటారు. అందులో మళ్ళీ పరిపూర్ణ అవతారం రామావతారం. పరిపూర్ణ తమ అవతారం అంటే తమ అంటే గ్రేటర్, గ్రేటెస్ట్ అంటామే ఇంగ్లీష్లో. తరతమ భేదం అదే. తమ వేసిన తర్వాత ఇంకొకటి లేదు. ఇంకొకటి ఉందా? డిగ్రీ. ఇంకో డిగ్రీ లేదు కదా. తమ తర్వాత ఇంకో డిగ్రీ లేనట్టుగానే ఉత్తమ అంటే ఆ తర్వాత ఇంకెవరు లేకపోతే దానినే ఉత్తమ అనడం. అది పరమ అన్నా కూడా అర్థం అదే. పర, అతని కంటే ఉత్తమమైనది ఏది మా లేదో అది పరమ. శ్రేష్టమైన అంటాం అంటే ఏమిటి? అదే నెంబర్ 1 అని కదా. అంటే అర్థం ఏమిటి? దాని తర్వాత ఇంకొకటి లేదు. అలాంటి ఆత్మ కాబట్టి దానికి పరమ ఆత్మ. మనవన్నీ అపరమాత్మ అంటే మనకంటే ఇంకా భ్రష్టమైన ఉంటూ ఉంటాయి. పరమాత్మ ఎప్పుడు ఒకటే ఉంటుంది, అదే పరమాత్మ. మిగిలినవన్నీ జీవాలు. అలా ఉంటాయి అందులో ఉన్న అంతర్. అందుకే వ్యాస భగవానుడు కూడా అవతారాలన్నీ చెబుతూ 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 కృష్ణస్తు భగవాన్ స్వయం. తూ అంటే అక్కడ ఊరికే వాడాడండి పాదపూరణం కోసం అని చెప్తూ ఉంటారు. కాదు, అక్కడ తూ వాడటం ఏమిటి? ఆ అవతారాలన్నీ ఒక లెక్క నాయన, ఈ అవతారం ఒక లెక్క అని. అవన్నీ అవతారాలు. కృష్ణస్తు భగవాన్ స్వయం అంటే కృష్ణుడే అవతారి. శరీరము శరీరి, అంగి అంగము, చెయ్యి ఒక అంగం, కాలు ఒక అంగం, ఇవన్నీ కలిపిన శరీరాన్ని అంగి అంటారు. అలాగే మత్స్యావతారం ఒక చెయ్యి అనుకుంటే, ఇంకో అవతారం కాలనుకుంటే, ఇవన్నీ కలిగినది కృష్ణావతారం అని ఈ పురాణాలన్నింటి సారం. అయితే ఇది స్పష్టంగా ఉండదు, ఆంతర్యాన్ని తెలుసుకుంటే తప్ప ఇది తెలియదు. మహర్షులు వాడినటువంటి మాటల్లో ఉన్న ఆంతర్యాలని తరిచి చూస్తే ఇట్లాంటి విషయాలన్నీ తెలుస్తాయి. సరే, చాలు. మళ్ళీ ఇంకొకటి మొదలైపోయింది మనకి. ఇప్పటికే సమయం బాగా. మాధవి గారు చెప్పండి. మీరేనా? మీరు అడగట్లేదంటే చూస్తున్నా. సీతామహాలక్ష్మి గారు. సీతామహాలక్ష్మి గారు చెప్పండి. ప్రణామాలండి.
ఇందాక ఆ. మీరు యోగి కృష్ణుడికి మాత్రం యోగి అంటారు అని చెప్పారు కదా ఇందాక మీరు ఎత్ర ఉమ్, యోగేశ్వర కృష్ణుడు తత్వపాత్ర దాంట్లో. కానీ ఉమ్. మనకి కోయంబత్తూరులో ఆదియోగి అని శివుడి పెద్ద విగ్రహం ఉంది కదా, ఆయన ఆదియోగి అని. ఎవరిని? శివుడు ఉమ్. అదేనండి, ఆ ఆయన పద్ధతిలో ఉన్న వాళ్ళంతా యోగులే. కృష్ణుడు మొదటి యోగి. ఆయన ఒక్కడే అని కాదు, ఆయన ప్రధానమైన వాడు. ఆ లక్షణాలు ఎవరిలో ఉంటే వాళ్ళందరూ యోగులు. వీళ్ళు మామూలుగా ఇప్పుడు కూడా యోగులు చాలా మంది ఉంటారు కదా. యోగము కలిగిన వాడు యోగి అని సాధారణార్థం కూడా చెప్పు. ప్రణామాలు మాధవి. గురువు గారు. ఆ, జాలరి అది చాలా బాగుందండి. ఆ దేవుడిని తలిచిన వాడు ఎలా సేవ్ అవుతాడు, వాళ్ళ దూరంగా ఉన్నవాడు మాయలో ఎలా చిక్కుకుంటాడు, ఆ కాన్సెప్ట్ చాలా బాగుంది. సఖా గురించి కూడా చాలా బాగా చెప్పారు. మీరు 34th పద్యానికి దీనవత్సల అన్నారు కదా, దీనిలో కరుణామయ అని ఉంది. దీనవత్సల అన్నది మూలంలో అండి. మూలంలో బాగుంది దాన్ని గురువు గారు, పోత చాలా బాగుంది. దాన్ని పోతన గారు తీసుకురాల. దాన్ని పోతన గారు దీనవత్సల అన్న పదాన్ని పక్కన పెట్టారు. అది ఈ కరుణామయకు కూడా ఇలాంటి వేరే అర్థం, మీరు అపూర్వ జ్ఞానం అలాంటివి ఏమైనా వస్తాయండి? వస్తే వస్తాయి. బాగుంది గురువు గారు, ధన్యవాదాలు. ఈ మాధవి గారు ఉత్తమమైన కావ్యపాఠి. మొట్టమొదటి నుంచి పాపం చాలా శ్రద్ధ. నిజానికి సాహిత్యానికి సంబంధం లేకపోయినా మొదటి నుంచి మాతో పాటు ప్రయాణం చేస్తూ అన్నింటిలో చాలా చురుకుగా ఉండే మంచి ఉత్తమురాలు ఆవిడ. శ్రీకృష్ణానుగ్రహం పుష్కలంగా ఉంది. కళ్యాణ పరంపరాభివృద్ధి రస్తు. శుభం అందరికీ కూడా. గాంధీ గారు రండి. మీరు సతీ సమేతంగా రావడం ఆనందంగా ఉంది. రెగ్యులర్ గా రండి. తప్పకుండా సార్. రైట్, శుభం. ఈసారి ప్రశ్న మీ శ్రీమతి గారితో వేయించు. తప్పకుండా అండి. తన నా చేత అడిగిస్తున్నాను కొంచెం. సరే.